సాంఖ్యయోగంలో నిన్నన మనం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమా పాయినో అనిత్యాహ తాన్ తితిక్షస్వ భారత. ఇది చక్కగా చెప్పాడు. వేరే ఉపాయం ఇంకొకటి లేనే లేదు. ఈ ద్వంద్వాలు వచ్చినప్పుడు వాటిని చక్కగా మనం ఏం చేయాలి అంటే ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ? చెప్పండి, ఏం చెప్పారు? ఓర్చుకోమన్నాడు. అది అనమాట. అందుచేత ఓర్చుకునేది అభ్యాసం చేసుకోవాలి మనం. సాధన జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, పారాయణ చేస్తాం, అన్నదానం చేస్తాం. ఇవన్నీ ఒక కొంచెం సాధనలు. అర్థమైంది కదా? కాబట్టి ఆ ఓర్పు నేర్చుకోవడం ఒక సాధన. అది అభ్యాసం చేసుకోవాలన్నమాట. మనకి విద్యాప్రకాశన స్వామి చెప్పేవారు. అయ్యా ఒకరు అడిగారట, మరి కోపం వస్తే ఏం చేయాలి స్వామి అన్నారట. మీ ఇంట్లో అద్దం ఉందా అని అడిగారట. ఉంది స్వామి అన్నారు. కోపం రాగానే అద్దం చూసుకుంటున్నా అన్నారట. కోపం రాగానే అద్దం చూసుకున్నా. అద్దం చూసేకి ఎలా ఉంటారు చెప్పండి? అబ్బా వాడే చెప్పేస్తాడు. కోపం వస్తే నేను మనిషిని కాదు జాగ్రత్త అంటాడు. కోపం వస్తే నేను మనిషిని కాదు అంటే మానవత్వంతో నేను లేదు. కోపం వస్తే నేను రాక్షసుని మొదలే చెప్పేస్తున్నాడు. అర్థమైందా? అందుకని చెప్పారు నిన్న మనకి చక్కగా మరి ఏమి ఇచ్చేసుకోవాలి. అందుచేత ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ కూడా ఇంద్రియానికి విషయానికి ఎప్పుడైతే సంబంధం కలుగుతూ ఉన్నదో ఆ విషయాన్ని బట్టి మనకేమవుతుంది? సుఖము కలుగుతుంది. ఇంద్రియం మార్పు ఉండదు. ఇంద్రియం అదే ఎదురుగా కన్నమైన విషయంలో చేంజ్ అవుతుంటుంది. ఆ దాని మార్పు మనకి ఈ నేత్రముల ద్వారా అంతఃకరణలోకి వచ్చి సుఖాన్ని ఇప్పిస్తుంది, దుఃఖాన్ని ఇప్పిస్తుంది. ఇది అనమాట. ఇప్పుడు మనం చూసాం నేత్రానికి మనం చెప్పుకున్నాం మంచి గులాబీ పుష్పాలు, బ్రహ్మాండమైనటువంటివి మల్లి పుష్పాల సువాసన ఎప్పుడైతే మనకు కనబడుతూ ఉన్నాయో ఎలా ఉంటుంది చెప్పండి? ఈ ఇంద్రియ ద్వారా లోనికి వెళ్ళిపోయింది, ఈ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోయింది గాలి, వెళ్ళి ఆనందం మంచి సంతోషంగా ఉంటుంది అనమాట. చూడాలనే ఉంటుంటుంది. అర్థమైంది? అది మరి అది అక్కడే సమయంలో ఒక మంచి నాగుభావం, బ్రహ్మాండమైన నాగుభావం పడగెత్తి చూసామనుకోండి ఇంకో సమయంలో, అప్పుడు ఎలా ఉంటుంది? చూడాలి ఉంటుందా? ఉండదు. అందుకని ఆ ఇంద్రియానికి విషయాలకి కలిగినప్పుడు సుఖము అంత టైమే ఉంటుంది, దుఃఖము అంత టైమే ఉంటుంది. అందుకని ఇవి ఓర్చుకోమని చెప్పారు. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటున్నారు. అర్జున, పురుషర్షభ అంటే పురుషుల్లో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ అర్జున, సమదుఃఖ సుఖం ధీరం. ఎవడయ్యా మరి ధీరుడు? ఈ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఎవరు సమానంగా చూస్తాడు? సామాన్యుడు ఎవడు సమానంగా చూడలేడు. సుఖం వచ్చినప్పుడు పొంగుతాడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగుతాడు. ఇది అనమాట. ఈ రెండు సమాజంలో మానవాళిలో అలాగనే దేవతల్లో కానీ అలాగనే పశుపక్షాదుల్లో కానీ అందరిలోనూ ఉంటాయి. ఇవి దేవతలో సుఖంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? సంతోషంగా ఉంటారు. ఎవరో ఆ హిరణ్యకశిపుడు లాంటి వాడు కానీ హిరణ్యాక్షుడు లాంటి వాడు కానీ ఒక్కసారి వెళ్ళారనుకోండి, రావణాసుడు లాంటి వాడు దేవలోకి వెళ్ళారనుకోండి, ఏమైపోయింది? ఎంత సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ముఖాలన్నీ వేలబడిపోతాయి.
స్వర్గలోకం వెళ్ళిపోతే అక్కడేదో సంతోషం ఉంటుంది అనుకుంటారు అందరూ. అక్కడ ఈ దుఃఖమే, ఎక్కడ దుఃఖం లేనే లేదు. మూడు గుణాలతో కూడినటువంటి ప్రకృతిలో దుఃఖము ఇష్టం లేకుంటే ఎక్కడుంటుంది? అందుచేత సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం చెప్పారు శాస్త్రం. విషయగ్రాహిణాం నృణాం సుఖం అల్పం. అది విషయములతో మనము ఆనందాన్ని పొందుతామనుకుంటే అందులో వచ్చిన సుఖం ఎంత తెలుసా? అల్పం. అల్పమని ఎందుకు చెప్పారు మరి? ఇప్పుడు అల్పమని ఎందుకు చెప్పాము? శాస్త్రం ఎందుకు చెప్పిందంటే మనము మంచిగా బ్రహ్మాండమైనటువంటి లడ్డు తయారు చేసుకున్నాం. అందులో జీడిపప్పు వేసాం, కిస్మిస్ వేసాం, మంచి బాదం పప్పులు వేసాం, బ్రహ్మాండంగా తయారు చేసాం లడ్డూని. అది ఎంతో కష్టపడ్డాం కూడా. బజార్ నుంచి సామాన్లు తేవడం, ఇంటికాడ తయారించడం, ఎంతో సమయం కష్టపడి లడ్డు చేశాం. సరే, ఇంత లడ్డు కూడా మనం ఇలా తీసుకున్నాం, లడ్డుని ఇలా పెట్టుకున్నాం. మూతికి ఇంత దూరంలో ఏమైనా సుఖం కలుగుతుంది? ఇప్పుడు కలుగుతుందండి? మూతికి ఇంత దూరంలో పెట్టుకుని కలుగుతుందా? లే. ఆ నవిలి మింగిసిన తర్వాత కూడా కలగడం లే. ఎప్పుడు కలుగుతుంది అది? ఆ నాలిక మీద పెట్టుకున్నని చెప్పే సుఖం. అందుకే అల్పసుఖం అన్నారు. అర్థమైందా? అల్పసుఖం ఎందుకు అన్నారంటే అంతచేతే. అందుకే మన వాళ్ళు అన్నారు, నాలుగు దారితే నరకం రా అన్నారు. ముందున్న సుఖం లేదు, తర్వాత పోయినా ఏమీ లేదు. నాలుక మీద ఉన్నంత వరకే సుఖం ఉంది. ఎంతసేపు ఉంచుకుంటాం ఈ సుఖం? చెప్పండి. నాలుక మీద ఆ లడ్డు బాగుందని 10 నిమిషాలు ఉంచుకోగలమా? ఉంచుకుంటే దానిలో ఉన్న రుచి పోతుంది అనమాట. ఇలా జనం ఊరి ఉన్నది కాస్త ఊరింది, సర్వమంగళం పాడి. అందుచేత సుఖమల్పం బహుక్లేశం చెప్పారు. అల్ప సుఖము, క్లేశము అనంతం. అందుచేతయా సుఖమల్పం బహుక్లేశం ఎవరికి? విషయగ్రాహిణాం నృణాం. విషయమే గ్రహించినటువంటి వారికి ప్రతీది ఇంతే ఉంటుందన్నమాట. అందుచేత అర్జున, ఆ విషయముల వల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలని ఓర్చుకోమని చెప్పినాడు. మరి అనంతం బ్రహ్మనిష్టానాం, అది అనంతమైన సుఖం ఎవరికి కలుగుతుంది అండి అంటే, ఈ ఆత్మానాత్మ విచారణ చేసుకుంటూ అనాత్మ పదార్థమయందు ఆసక్తిని విడిచిపెట్టి, ఆసక్తిని అంటే పూర్తిగా విడిచిపెట్టడం కాదు, ఆ పదార్థంలో ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తే తనంతట తానే అది ఆసక్తి తగ్గుతుంది. అంటే మనకి శరీర యాత్రకు ఉండాలి కాబట్టి పదార్థాన్ని స్వీకరిస్తాం, కానీ ఆసక్తితో స్వీకరించేది, అనాసక్తితో స్వీకరించేది ఆ భేదం మనకు తెలిసిపోతుంది. ఆసక్తితో కూర వండారు, ఆ కూర బాగా ఉందనుకోండి ఎలా ఉంటుంది? ఆసక్తితోనే తింటాడు, బాగా లేకపోయినా తింటాడు, కానీ అనాసక్తి. అది మొత్తం మీద భోజనకి ఏదో ఒకటి తింటాడు. అలాగనే ఆసక్తి అనాసక్తి అనమాట. అందుచేత మనం విషయములు ఎందు అంటే అనాత్మ పదార్థమందు ఆసక్తిని తగ్గించుకుంటూ ఆత్మ పదార్థమందు పెంచుకుంటాం. ఆత్మ పదార్థం ఏంటి? బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థమనందు చేసిన కృషికి వల్ల మనకు కలిగే ఆనందం ఏంటంటే అనంతం. అది చెప్పారు. అనంతం బ్రహ్మనిష్టానం ఇది అని ఆచార్యులు వారు ఈ విషయాన్ని చెప్పారు వేదాంత డిండిం అనే గ్రంథంలో. అందుకు అర్జున చెప్తున్నారు, యం హి నవ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవరయ్యా మరి సుఖ దుఃఖమైన సమానంగా చూస్తారు అంటే, వారికి సమానంగా చూడడానికి శారీరక ధైర్యం ఉంటే లాభం లేదు, శరీరం పుష్టి ఉన్నవారికి లాభం లేదు. ఏది ఉండాలి? దీహి అంటే ఏమిటి? జ్ఞానం. కాబట్టి దీహి యస్య స్థితి ధీర. అది దీహి అంటే బుద్ధి అన్నమాట, దీహి అంటే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వారిని ఏమంటారు? ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు, ఏ ధీరుడు? ఆత్మానాత్మ వివేచన కలిగినటువంటి ధీరుడు ఇతడు.
ఇక ధీరుడు అంటే ఏమిటి? ఒక సింహం వచ్చిన ఎదిరించే శక్తి ఉంటుంది, వాడిని ధీరుడే అంటారు. ఒక కుక్క అరిస్తే చాలా చాలా మంది భయపడిపోతారు, ఎలకి ఇంట్లో కనబడితే భయపడి వీళ్ళు ధీరులు అంటారు. కాబట్టి సింహాన్ని ఎదురికి ధీరుడు, ఆ ధీరుడు ఇక్కడ ఓర్చుకోలేడు. ఇక్కడ ఏ ధీరుడు? ఆత్మానాత్మ విచారణ సంపన్నుడైన ధీరుడు. అటువంటి ధీరుడు సమదుఃఖ సుఖం ధీరం, ఇటువంటి వాడు. ఇంకా యం హి నవ్యథయంత్యేతే, ఈ ధీరుడు ఉన్నాడు కదా యం, ఇటువంటి ధీరుడు అయినటువంటి పురుషుని నవ్యథయంతి, నవ్యథయంతి. వ్యథయంతి అంటే దుఃఖ పెడుతున్నాయని అర్థం, నవ్యథయంతి అంటే దుఃఖ పెట్టమని అర్థం. ఎటువంటి వాడిని దుఃఖ పెట్టడం అంటే ఇక్కడ ఏమిటి? చిలింప చేయజాలం, అదే అనమాట. అతనికి పరిణామాన్ని పుట్టించలేదు, ఇవన్నీ అర్థాలే. అతన్ని చెలింప చేయజాలదు. ఎవరిని? ధీరుడైన పురుషుణ్ణి, మనస్సుని చెలింప చేయజాలదు. ఎంత దుఃఖం వచ్చినా అనివ్వండి, ఏమీ చెల్లించదు. ఒడొక సమయంలో చూడండి, రామతీర్థుల వారు ఆయన గృహస్థాశ్రమంలో ఉండేవారు. సరే, ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వైరాగ్యం వచ్చింది. సరే, ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు. తపస్సు కొన్నాళ్ళు వెళ్ళి బద్రీనారాయణలో ఉన్నారు. కొన్నాళ్ళు ఏకాంతంగా వెళ్దామని వెళ్ళిన తర్వాత ఆ చలికి తట్టుకొని అలాగే చేశారు. ఆ భార్య అందరూ యాత్రకి వెళ్తుంటే ఈ అమ్మగారు కూడా యాత్రకి వెళ్ళారట. వెళ్తుంటే బద్రీలో తపస్సు చేయడం తెలిసింది కదా, అక్కడికి వెళ్ళారట. ఇక వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రేమతో మాట్లాడాలి, అదే అనమాట. పాపం ఇంత దూరం భక్తులు వచ్చిన తర్వాత ఈ వైరాగ్యం నడుమొక్క తిప్పుకుంటే బాగుంటుందా? ప్రేమతో మాట్లాడాలి. అప్పుడు అమ్మగారు అన్నారట, నాథా, మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో నన్ను ఎప్పుడైనా ఒక్కసారైనా తలంచుకున్నారా అన్నారు. ఎందుకంటే మీరు తలంచుకుంటే నేను పావనం అవుతామని ఆవిడ ఉద్దేశం, అంతేగాని వేరే విధంగా తలంచుకోవడం కాదు. అర్థమైంది. ఆయన అన్నాడట, నీవు నాకంటే వేరే ఉంటే కదా తలంచుకోవడానికి అన్నాడు. అది చూసేది ఎలా ఉందో మరి. ఆవిడకి ఏమర్థమైంది? చక్కగా అర్థమైంది, ఆవిడకి భాషలో ఆవిడకి అర్థమైంది అనమాట. కానీ ఈయనకేమిటి? పరమాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నీలో ఉన్న పరమాత్మ, నాలో ఉన్న పరమాత్మ ఒక్కడే కదా. కాబట్టి నువ్వు నాకంటే వేరే ఉన్నావా, నేను తలంచుకోవడానికి చెప్పు అన్నాడు. ఆవిడికి ఎలాగా ఉంది? చూసావా, నేను అర్ధనారీశ్వరులా నేను అందులో ఉన్నాను కాబట్టి ఇక నన్ను తలంచుకోకపోయినా పర్వాలేదు అన్నట్టు ఆవిడ బోధించింది. ఈ జ్ఞానం ఎలా ఉంది? ఇదేనమాట. అలాగనే రామతీర్థులు కొన్నారు, పోయిన తర్వాత వచ్చారు. ఒక దగ్గర ఉపన్యాసం చేస్తూ ఉన్నారు. ఆయన ఉపన్యాసం చేస్తూ ఉంటుంటే వెంటనే పోస్ట్ మ్యాన్ ఏం చేశాడంటే అర్జెంట్ టెలిగ్రామ్ అని తీసుకెళ్ళి ఇచ్చాడు. టెలిగ్రామ్, ఇక్కడ అర్జెంట్ టెలిగ్రామ్ అంటే ఎంత పని ఉన్నా గబ్బులు సంతకం పెట్టి ఇచ్చాడనమాట. వెంటనే ఆయన ఇలాగా ఆ టెలిగ్రామ్ తీసుకొని ఇక్కడ సంతకం పెట్టేశాడు. పెట్టి దాంట్లో ఇంగ్లీష్ మొక్క 3 ఉంటాయి కదా, ఇలాగ ఆయన చూసి ఇలా పెట్టేశాడు. ఇలా పెట్టేసి జనరల్గా ఉపన్యాసం చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మాండం ఉపన్యాసం అనమాట అదే. సరే, ఉపన్యాసం అయిపోయింది, భక్తులు దర్శనాలకు వచ్చారు, చేసుకుంటున్నారు. అంతలో పక్కన ఒకరిద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరి దృష్టి ఎలా ఉంటుందంటే, స్వామీజీ ఇంతకు లెటర్ వచ్చింది కదా, అదేమిటి? అదే తిరిగి వీడికేం పోయింది? అర్థమైందా? ఆ లెటర్ ఏమిటి అన్నారు. సరే, అడిగిన చెప్పలేదు అనుకో, ఏమిటి రహస్యం చూసారా, అదే రహస్యం చెప్పలే అని మళ్ళీ ఉంటారు కదా. అందుకని అప్పుడు టెలిగ్రామ్ చూపెట్టాడు. ఏం లేదయ్యా, నాకున్నవాడు ఒక్కడే కొడుకు, వాడు చనిపోయిన వచ్చింది అంతే అన్నాడు. అర్థమైంది ఇప్పుడు? వాడు చనిపోయిన వచ్చింది అంతే అన్నాడు. మనం అంతేనే. మనకి అబ్బాయికేమో 99 డిగ్రీలు వస్తే ఆ వాడి మాట అలాగే మనకే 110 వస్తుంది. అర్థమైందా? అబ్బాయికి 99 డిగ్రీలు జ్వరం ఉంటే వాడి జ్వరం వచ్చేది తెలిసి మనకు 110 పెరిగిపోద్ది అనమాట. అలాంటిది మరి ఆయన కొడుకు పోయేడని వచ్చినా సరే ఆయనకేమీ లేదు. ఇది అనమాట. అందుకంటున్నాడు, ఎందుకు లేదు ఆయనకి? ధీర. ఆయన ఎవరు? ధీరుడు. ఏ ధీరుడు ఆయన? శారీరక ధీరుడా? కాదు. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని విచారణ చేసి ఆత్మ పదార్థానికి చావు లేదు అని నిశ్చయం చేసుకున్నాడు. శరీరం ఎప్పుడైనా వస్తుంది, పోతుంది. అందుచేత ఇది బాగా నిశ్చయం అయిపోయింది. వాడి ధీరుడు. అటువంటి ధీరుడు సుఖ దుఃఖం సమం. ధీరం సుఖ దుఃఖం సమం. సుఖాన్ని దుఃఖాన్ని ఎలా చూసుకుంటాడు?
సమానంగా చూసుకుంటాడు. పోయేదని ఉందా? అదే మామూలుడికి వెంటనే అక్కడ ఉపన్యాసం ఆపిస్తాడు. అర్థమైందా? మరి ఏమనుకోకండి, చిన్న ఆపత్తి వచ్చింది కాబట్టి నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీకు మళ్ళీ రేపు తప్పగా నేను ఆ పని అయినా వచ్చి చెప్తాను అంటాడు. ఇది ఉందా? ఏమీ లేదన్నమాట. అయితే మరి ఆయన అడిగారు భక్తుడు, మరి మీకు మొదలు చెప్తున్నప్పుడు తర్వాత చెప్తున్నప్పుడు ముఖంలో ఏమి మార్పు రాలేదు కదా, అది ఎందుకు రాలేదు అని అడుగుతుంటారు. పోయేదని తెలిస్తే ముఖం వాడిపోతూ ఉండాలి కదా, మరి ఆ వాడే లేదు మీలోను, అది ఎట్లా అన్నాడు. అదేనయ్యా, జ్ఞానం సంపాదించుకున్న కొద్ది ఏమి ఆ వాడిపోతూ ఉంటుంటుంది, అజ్ఞానం ఉండు కొద్ది ఆ వాడుస్తూ ఉంటుంటుంది, దానికే కదా ఈ విచారణ అన్నాడు. అందుచేత సమదుఃఖ సుఖం ధీరం, అటువంటి ధీరుని ఏమి నవ్యథయంతి. ఇవి ఉన్నాయి కదా శబ్దాది విషయాలు, ఇవి ఏం చేస్తాయి? విషయేంద్రియములన్నీ కూడా ఇవి ఏం చేస్తాయంటే అటువంటి పురుషుణ్ణి, ఎటువంటి వాడిని? సమదుఃఖ సుఖం ధీరం పురుషం నవ్యథయంతి, ఆయనేమి దుఃఖాన్ని చేయలేవు. అదేనమాట. మరి అటువంటి వాడు దేనికి సమర్థుడు తెలుసా? కింద పదం ఇచ్చారు, సోమృతత్వాయ కల్పతే. సహా అంటే అతడు అమృతత్వాయ, అది అమృతం. మృతం అంటే చావు, అమృతం అంటే ఏమిటి? చావు లేనిది. దేవలోకంలో ఉన్న అమృతం కాదు ఇక్కడ పదం, దేవలోకంలో కూడా అమృతం ఉంటూనే ఉంటుంటుంది. దేవలోకంలో ఆ అమృతం కాదు, అది కొంతవరకే పని, తర్వాత మళ్ళా మామూలు యథాస్థానమే. అందుచేత ఇది అమృతం అన్నటువంటిది ఏమిటి? మృతరాహిత్యమైనటువంటిది. ఏ పరమాత్మకి విజ్ఞానం ఉందో ఆ విజ్ఞానాన్ని అమృతత్వం అంటారు. అదనమాట, పరమాత్మకి విజ్ఞానాన్ని అమృతత్వం అంటారు. అటువంటి అమృతత్వానికి పొందడానికి ఇటువంటి వాడు సమర్థుడవుతున్నాడు. అంటే మోక్ష ప్రాప్తిని పొందడానికి ఇటువంటి వాడు సమర్థుడవుతున్నాడు. ఎటువంటి వాడు? యం హిన వ్యథయంతి పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అందుచేత మనం ఈ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కొంత ఓర్పుని కలిగి ఉంచుకోవాలి. అది సారం ఏమిటి అంటే అది మనం శీలించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఒకరు అన్నారు అనుకోండి, ఇంకొకరు ఓర్చుకోవాలి. ఇది మెయిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమిటంటే చిన్నదానికి పెద్దదానికి సత్వరజస్తమో గుణాలతో మనం పుట్టాం. ఒకటి రజోగుణం ఉంటుంది, ఇంకోటి తమో గుణం ఉంటుంది. తమో గుణం వాడి ప్రవర్తన ఎలాగుంటుంది అంటే మనం చెప్పానుకోండి ఈ పని, అప్పుడే తొందర, మధ్యాహ్నం ఇప్పుడు నన్ను తినేస్తున్నారు ఎందుకు, కాసేపు నిద్రపోనేవాడిని అంటాడు. వచ్చింది కూడా ఏమి ఈ తమో గుణ ప్రవర్తన వాడ. రజోగుణం వాడ నిద్రే ఉండదు, వాడు అప్పుడు చేస్తుంటాడు, రాత్రి లేచిపోయి చేస్తుంటాడు, ఎప్పుడు వాడి పని అది. సత్వగుణం వాడ ఏమి ఎవరిని ఇబ్బంది పట్టాడు. లెగిచి నేను ఆయన ముందు లేచినా సత్వగుణం వాడు మళ్ళీ చప్పుడు చేస్తే పక్కవాడు తొందరగా లేచిపోతాడేమో, వాడి నిద్ర భంగమని వీడు లేచినప్పుడు కూడా ఏమి అడుగు కూడా మెల్లగా వేస్తాడు. అడ్డగా ఉన్నటువంటిది ఏదైనా పక్కన పెడతాడు మెల్లగా. ఎవరు? సత్వగుణం. ఎందుకంటే వాళ్ళు లేచారు అనుకోండి, మళ్ళీ వీడి సాధనకు అడ్డు. పాపం నేను లేచిపోయాను వాడు మళ్ళీ. అందుకని వీడు రజోగుణం అది లేదు, వీడు లేచుడు తెలియాలా. ఎందుకంటే 3 గంటలు లేచాను సొమ్మని నువ్వు ఇంకా సోమరిలో పడుకోవడం తెలియాలని పంగుని పెడతాడు అక్కడ. ఏది ఆ వస్తువు అనమాట. ఆ బాల్టీ బతికే అక్కడ పెడతాడు. వీడు లేచిపోతాడు, వీడి పడుకోనేవాడు, వాడు పడుకోడు. అర్థమైందే? ఇలా ఉంటుంది వీడు. ఇక తమో గుణం వాడు అన్నాడా, మీరు బాల్టీ పెట్టండి, వాడి మీద నీళ్ళు పోయి వాడు పడుకోడు, లేవడు. తమో గుణం వాడు వాడు పరమ సోమరు అనమాట. అందుకనే సోమరులకి ఎచ్చటను మోక్షం లేదు అంటుంటారు వేదాశాస్త్రంలో కూడా. ఈ సోమరుల సంగతి వస్తే మన విద్యా ప్రకాశం చిన్న ఉదాహరణ చెప్పేవారు. ఒక ఆ చెట్టు ఉంది, పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు కింద ఒక 2 సోమరులు పడుకున్నారట. పడుకున్న తర్వాత ఏమైపోయింది, ఒకడు దీని మీద మర్రిపొండి పడింది. వాడు అని అంటాడు, మర్రిపొండి పడితే అది పెద్ద కొంప ఒలిగిపోయింది. అర్థమైంది? సరే, ఇంకొకడు అక్కడ పడుకొని ఉన్నాడు, వాడి మీద కుక్క మూత్రం విడిచిపెడుతుంది. అర్థమైందా? కానీ వాళ్ళు లేవలే. వీడంటాడు, రే
ఇందాక నా ధ్యానం మీద మర్రిపండు పడినప్పుడు నువ్వు తీరు తెలీదా అంటాడు పక్కన ఉన్నవాడిని. వాడంటాడు నా మీద కుక్క మూత్రం విడిచిపెడితే నువ్వు తోడలో తెలీదా అంట. వీడి ద్వారా వీడి మీద కుక్క మూత్రం విడిచిపెడితే వాడు దూరం తోడాలట. వాడి మీద మర్రిపండు పెడితే వీడు తీయాలి. ఇంత సోమరులు అనమాట వీళ్ళు తమోగుణం అన్నమాట. ఈ విధంగా ఈ తమోగుణము, ఈ రజోగుణము, ఈ సత్వగుణం ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే మానవుడిని కింద మీద చేస్తాయి. అందుచేత ఇవి గుణముల యొక్క ప్రవర్తనని భావించుకొని శాంతి సుఖం కావాలి కదండి మనకి. అందరూ దేనికి కావాలి చెప్పండి? సుఖం కావాలా? ప్రతి వారికి ఏం కావాలి? దుఃఖం దూరంగా పోవాలి, సుఖం దగ్గరగా రావాలి. ఇంతేనే మొత్తం ఎవరు కానీ లోకంలో ప్రతి వారికి కావాల్సింది ఒకటే కదా, సుఖం కావాలి. మరి సుఖం కావాలంటే ఎలాగొస్తుంది చెప్పండి? అది మనం నడవడికలో కొన్ని అభ్యాసం చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఒక్క మాట అన్నారు అనుకోండి, ఆ పక్క వాళ్ళు వెంటనే ఊరుకుంటే ఏమీ రాదు. ఊరుకుంటే ఏమి విడిపోతాం, ఒక క్షణంలో విడిపోగాం మనం. ఎల్లప్పుడు ఉండేవాళ్ళు కదా. మరి ఆ కోపం ఒక్కసారి ఊడ్చుకోవాలి. ఇప్పుడు అమ్మగారులు ఉన్నారు, అయ్యగారులు ఉన్నారు, అయ్యగారు లేదు ఒక మాట అన్నారు అనుకోండి, అప్పుడు అమ్మగారులు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అప్పుడు ఎప్పుడైనా అమ్మగారులు ఒక మాట అన్నారు అనుకోండి, అప్పుడు అయ్యగారులు ఏం చేయాలి? చెప్పండి? ఓర్చుకోవాలి. అప్పుడే శాంతి. అర్థమైందా? ఎంతసేపు ఉంటుంది ఇది కోపం? ఎంతో 10 నిమిషాలు 5 నిమిషాలు అంతే కదండి. ఒక గంట, అరగంట. మళ్ళీ వీళ్ళు అందే ఒప్పితే వాళ్ళకి లేదు. ఆ దీపం దగ్గర కూడా అన్నీ రెడీ చేసి దీపాన్ని పెడితేనే అయ్యగారు వెలిగిస్తారు కొంతమంది. లేకపోతే ఇవాళ ఏం పెట్టలేదు కాబట్టి నాకేం అవసరం లేదు పోతుంటారు అనమాట. అందుకే కొంతమంది ఇంటి దగ్గర ఆయన స్నానం చేసే ముందుగా అన్నీ రెడీ చేస్తుంటారు. అగ్గిపిల్లలు కూడా అక్కడ పెట్టిపోతారు, ఎందుకంటే అది పెట్టకపోతే వెలిగించరని. అర్థమైందా? అంత జాగ్రత్తగా పాపం చేస్తుంటారు కదా. మరి ఏదో కష్టకాలు వచ్చి ఒకరికొకరు మాట్లాడినప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు శాంతిగా ఉంటుంది ఇంట్లో. ఇక లేదా అశాంతి. ఇంకోటి ఉంది, ఇప్పుడు గట్టిగా మాట అన్నారు వీరు కానీ వారు కానీ ఎవరొకరు, ఒక అరగంట పోయిన తర్వాత వాళ్ళు అడిగారు, నేను ఇంత ఒక మాట అన్నాను ఏమైనా అనుకున్నారా అని అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఏమనుకోలేదంటే ఏమీలే. మీరు అన్నమాట అంత చిన్న మాట, అది పట్టించుకోకుండా ఉంటానా అన్నారు అనుకోండి, ఏమైంది? కురుక్షేత్రం స్టార్ట్ అయింది అప్పటి నుంచే. మీరు అన్నమాట అంత చిన్నదే అని అన్నారు అనుకోండి, ఇక అక్కడి నుంచి అన్నీ మార్పులే. పెట్టిన గ్లాస్ దగ్గర నుంచి తోవిన పల్లెం నుంచి అన్ని శబ్దాలు వస్తూనే ఉంటాయి. అందుకని మనకి మొట్టమొదటిగా ఇంటికి వెళ్ళి రచ్చగలముడు. అందుకు అర్థమైందా? ఇంటికి వెళ్ళి రచ్చగలముడు అందుకన్నారు. అందుకు మనం శాంతి సుఖం ఉండాలంటే ఎక్కడి నుంచి రావాలి? చిన్న విషయాల నుంచే మనం పైకి రావాలి. అప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికి పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పారనమాట. ఈ విధంగా ఇది చాలా గొప్పది అనమాట. అన్నిటికన్నా ఈ తితిక్ష అన్నటువంటిది ఏమిటి తెలుసా? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని ఏమిది శమాది షట్క సంపత్తిలో ఒకటి ఉందన్నమాట. మనకి ఉన్నటువంటి సాధన చతుష్ట సంపత్తిలో శమదమాదిని 6 ఉంటాయి. అందులో 6లో ఇది ఒకటి ఉంది. అందుచేత ఈ విధంగా మనం ఎప్పుడైతే చక్కగా అభ్యాసం చేశామో అది ఆ అభ్యాసం రావాలంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అని ఈ విధంగా చెప్పుకొని, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టః అంతస్తనయో తత్వదర్శిభిః. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టః అంతస్త్వనయో తత్వదర్శిభిః చెప్తున్నారు. ఇదొకటి మనకి అవసరమైంది. ఇది బాహ్యానికి కావాలి, అంతరానికి కావాలి. అసతః భావః న విద్యతే. అసత్తుకి ఉనికి అంటే ఎప్పుడు ఉండదు. భావము అభావం. అభావం అంటే లేనిది, భావం అంటే ఉన్నది. అది ఇక్కడ ఇది నా అసతః. అక్కడ విడదీస్తే నకారం ప్లస్ అసతః, ఈ రెండు కలిసి నా సతః సవర్ణ దీర్ఘ సంధి వచ్చి నా సతః అయింది. నా ఆ నా అక్కడ నుంచి అసతః ఏమి భావః
న విద్యతే. అంటే అసత, అసత్తుకి స్థాయి రూపం ఎప్పుడు ఉండదు. ఈ ప్రపంచం ఏమిటి? అసత్తా సత్తా? అది అసత్. ప్రపంచము అసత్. ఈ అసత ప్రపంచమునకు భావ స్థానము ఎల్లప్పుడూ ఉనికి లేదు. ఏది పుట్టిందో అది అసత్, ఏది పుట్టుకుందో ఉందో అది సత్. ఇంకోటి ఉంది, నా భావ విద్యతే సతః. అది సతః. సతః అంటే సత్తునకు, అభావ న విద్యతే. వేదాంత చెప్తున్నారు, సత్తునకు ఏమి అభావము అంటే నాశం ఎప్పుడూ లేదు. సత్తునకు నాశం ఎప్పుడూ లేదు. అసత్తునికి ఏమి స్థాయి రూపం ఎప్పుడూ లేదు. అంటే ఏమిటి? ఉన్న పదార్థము పోదు, లేని పదార్థము ఉండదు. సామాన్య భాషలో చెప్పుకోవాలంటే ఉన్న పదార్థము పోదు, లేని పదార్థము ఉండదు. అది సామాన్య భాష. ఉన్న పదార్థానికి ఎప్పుడు హాని లేదు, లేని పదార్థం ఎప్పుడు స్థాయిగా ఉండదు. అది ఇక్కడ ఏం చెప్పారు? సత్తు అసత్తు. నా సతః విద్యతే భావ. ఈ రెండు ఉభయోరపి దృష్ట. ఈ రెండింటినీ ఏమి చక్కగా దృష్ట చూసి అంతః నిర్ణయం చేస్తారు. ఎవరు చేస్తారు? అనయోహో ఉభయోహో అంతః. రెండింటి పక్షములలో ఉన్నటువంటి దాన్ని అంతః అంటే ఏమిటి? నిర్ణయాన్ని తత్వదర్శిభి దృష్ట. ఎవరి చేత చూడబడుతున్నది? ఈ రెండింటి యొక్క యథార్థమైన స్థితి ఎవరి చేత చూడబడుతున్నది అంటే అసత్తు యొక్క స్వరూపము, సత్తు యొక్క స్వరూపము. అసత్ అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటి? సత్తు ఎల్లప్పుడూ ఉన్నదాన్ని ఏమంటారు? సత్తు. అర్థమైందా? ఒకప్పుడుండి ఒకప్పుడు లేని దాన్ని ఏమంటారు? అసత్. ఇది అన్నమాట. తెలిసింది కదా? ఒకప్పుడుండి ఒకప్పుడు లేని దాన్ని అసత్ అంటారు. మరి శరీరము మన పుట్టకముందు ఏమీ లేదు, ఇప్పుడు పుట్టినాక వచ్చిందా? ఎంతకాలం ఉంటుంది? మన వాయిద్యంతో అంత ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? పోతుంది. మనము ఏమి చూస్తున్నప్పుడే కొంతమంది పుడుతూ ఉన్నారు, మనం మళ్ళీ చూస్తున్నప్పుడే వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి ఈ శరీరం ఏమనుకున్నాం మనం ఇప్పుడు? అసత్ అనుకున్నాం. ఇది ఎల్లప్పుడూ ఉంటుంది అన్నటువంటి దృష్టి ఎవరికి ఉండిపోతుంది? అజ్ఞానికి. అర్థమైందా? ఇది ఎల్లప్పుడూ ఉంటుందని అజ్ఞానికి ఉంటుంది. ఎదుటివాడు పోవడం చూస్తూనే ఉంటాడు, చచ్చిపోవడం చూస్తూనే ఉంటాడు, కానీ తాను మాత్రం ఉంటాను అనుకుంటాడు. ఇదే అనమాట. అక్కడెక్కడ ఉంది మాయ అంటే ఇదే అనమాట. వాడు పోయారు కానీ అంత వేగి నేను అంత వేగి పోతాను అనుకుంటాడు. వీడు తెల్లారనుకుంటాడు, ఎవడో తెలుసు. అందుచేత ఇది అందుకెప్పుడు కూడా ఇప్పుడు మనం చూడండి, మందాంధకారంలో పోతూ ఉన్నాం. ఒక మందాంధకారంలో పోతూ ఉంటాం. మందాంధకారం అంటే ఇప్పుడు సాయంకాలం అవుతుంది, ఇంకా చీకటి పడలే, అది సంధ్యా సమయం. అది పోతూ ఉంటుంటే మనకి అక్కడ ఏదో ఒకటి కనబడింది. కనబడేసి మనమేమనుకున్నది? వీడికి పావులా కనబడింది. ఎలా కనబడింది? పాము. సరే, ఇది పావులా ఎప్పుడైతే కనబడిందో వాడికి భయం వచ్చింది. పాము చూస్తే వాడికి భయం కదా, అర్థమైందా? దేని దగ్గర భయం ఉన్నా లేకపోయినా పాము దగ్గర మాత్రం భయం. ఎందుకంటే అది కాటు వేస్తే వెంటనే తలకెక్కిపోయి చనిపోతామని భయం, ఇంకేమీ లే. కాబట్టి భయం. సరే, ఇప్పుడెప్పుడు భయం వచ్చిందో ఇంక వెళ్ళడం మానేశాడు. ఆ త్రోవంటి వెళ్ళడం మానేశాడు. ఇప్పుడు ఇంకోటి అడిగాడు, ఎందుకు నువ్వు ఇలా వెళ్ళకుండా అక్కడే కూర్చొని నిలబడి చూస్తున్నావు దూరం ఏంటంటే, అదిగో అక్కడ పావుంది అన్నాడు. అయితే వాడి చేతిలో బ్యాటరీ ఉంది. ఎవరి చేతిలో? వాడేం చేశాడు? ఇది ఏ పామో చూద్దాం. ఇదేం పాము? నాగుపామా, త్రాచుపామా, ఉల్లిపామా, ఏవో రకరకాలు ఉంటాయి కదా పాముల పేర్లు. ఇది ఏ పాము? కొన్ని ప్రమాదమైన పాములు ఉంటాయి, కొన్ని ప్రమాదం లేదు. కానీ ఆ బ్యాటరీ ఇలా చూసినాడు. చూస్తే వీరికి కొంచెం అనుమానంగా ఉంది. ఏమో ఏ పామో అని ఇలా బ్యాటరీ వేశాడు. ఏమవ్వదు, అదేమి కదలడే మొదలడు. అలా అయినా అసలు అలా వేస్తే ఆయనకి
మూతి మాత్రం అడ్డాటే ఉంది, కానీ మూతి చూస్తే మూతి పాము మూతి కాదు. సరే వీడి ధైర్యం వచ్చింది, వీడి చేతిలో కర్ర ఉందన్నమాట. వీడి కర్రతో ఇలాగ ఎత్తాడు. ఎత్తేసరికి లైట్ ఇలాగేస్తే అది పాముగా త్రాడ్ అయిపోయి ఏమైపోయింది? త్రాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తే అయ్యా త్రాడయ్యా అంటాడు. ఇప్పుడు వీడితో వీడికి ఇంకా అనుమానమే, అర్థమైందా? వీడికి ఇంకా అనుమానం అనమాట. అనుమానం అయిపోయిన తర్వాత ఇక వాడి చేతితో తీసి ఇలా చూపెడితే అప్పుడు నమ్మినాడు. అయితే వీడు నమ్మినా నమ్మకపోయినా అక్కడ ఉన్నటువంటిది ఏమిటి చెప్పండి? త్రాడ్, అంతే కదా. వీడికి కనబడింది ఏమిటి? పాము. ఇప్పుడు త్రాడి మీద పాము కనబడిందంటే పాము సత్తా అసత్తా? ఏది పాము? ఏది సత్తా అసత్తా? అసత్. ఇప్పుడు అసత్తుకి ఎప్పుడు ఉనికి? మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? నా సత విద్యతే భావ. అసత, అసత అంటే సత్తు కాని దానికి ఏమి ఎప్పుడూ కూడా అభావమే ఉంటుంది, కానీ భావము ఉండదు. అందుచేత ఇప్పుడు త్రాటి ఎందు పాము కనబడిందంటే అది అసత్ అనమాట. అయితే మొట్టమొదట మనకి ఏం కనబడుతుంది? సత్తులా కనబడింది, పావులా కనబడింది. అలాగనే ఈ శరీరం ఎలా కనబడుతుంది మనందరికీ కూడా? ఇదే ఆత్మలా కనబడుతుంది. అర్థమైందా? ఇదే మనకి ఆత్మలా కనబడుతుంది. అందుకే ఈ శరీరమే మనం శరీర సంరక్షణే చూసుకుంటాడు, కానీ శరీరం కంటే అతిరిక్తమైన ఉన్న విషయాన్ని ఎవరు కూడా విచారణ చేయరు. కానీ అక్కడ అది విచారిస్తే వాస్తవంగా ఇది పాము కాదు, త్రాడని ఎలా తెలిసిందో ఇక్కడ ఇది విచారిస్తే ఈ శరీరం కంటే అతిరిక్తమైనటువంటి ఆత్మ ఒకటి ఉంటున్నదని మనకి అర్థమవుతుంది. ఎంతవరకు అధిష్టానం యొక్క జ్ఞానం కలగలేదో, ఇది వేదాంతం, ఇది ఇందులో మంచి ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఈ శ్లోకాల్లో ఎంతవరకు అధిష్టానం యొక్క జ్ఞానం కలగలేదో, అధిష్టానం అంటే ఏమిటి? అక్కడ ఏదైతే ఉన్నదో అది అధిష్టానం. ఇప్పుడు ఇది ఉంది, ఇది అధిష్టానం. దీని ఎందుకు మనకు పావుని కలిగింది, కానీ దీని జ్ఞానం కలిగినప్పుడే పావుని బుద్ధి పోదు. అర్థమైంది కదా? త్రోవలో మీకు అడ్డగా పడి ఉంది, దాని అదార్థ జ్ఞానం కలిగినప్పుడే కదా మన భ్రాంతి పోద్ది. గతంతో భ్రాంతి ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఇంతెందుకు చీకట్లో పోతున్నాము, అక్కడ ఒకడు చూశాడు అంత పర్లాంగ దూరంలో, వీడు 5 గంటలకి డబ్బు పట్టుకెళ్తుండే పక్క ఊరికి. అప్పుడు కొంచెం అది మందాంతకాలమే. ఇప్పుడు చూసాడు అక్కడ ఒకడు దొంగ ఉన్నాడు, మనం వెళ్ళకూడదు అనుకున్నాడు. ఎవరు? తెల్లవారిన దాకా అలా ఉండిపోయాడు అంత దూరంలో. ఏమిటో దొంగ ఏమీలే, ఒక చెట్టు వాడు కొట్టేటప్పుడు ఇంత కొట్టు వదిలేసినాడు, ఇక్కడికి ఉండిపోయింది ఆ మొద్దు. ఇప్పుడు ఆ మొద్దుకి ఎలా కనబడింది? సత్యమేమి ఆ మొద్దు ఎలా కనిపింది? చీకట్లో. అబ్బో తోవంటి దొంగలు ఉంటారని చెప్పారు, ఇప్పుడు అలాగే కూర్చున్నాడు. వెళ్తు వచ్చి నాకు వెళ్దాం అనుకోండి, వెళ్తు వచ్చి చూస్తే దొంగగా ఎవడు ఏముంది? అది మొద్దు. చూశారు? ఇప్పుడు అది అసత్తా సత్తా, ఇది భావం. వీరికి ఏ భావం తెలియదు, ఆ భావం ఏమిటైంది? అది అసత్తాయి. అసత్య తావుందా? ఎప్పుడైతే విచారణ చేసే పోతుంది. అది చెప్పాడు ఇక్కడ భగవద్గీతలో, నా సతో విద్యతే భావ. అయ్యా అసత్యకి ఎప్పుడూ ఉనికి లేదనమాట. సత్తు, సత్తు అంటే పాము అక్కడ త్రాడుందా లేదా? ఆ త్రాడు ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. దృష్టాంతంలో త్రాడు ఉంటుందా లేదా? అందాక అర్థం అవడానికి త్రాడు సత్తు అనుకోండి, త్రాటి మీద ఆరోపితమైన పాము అసత్తు అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు త్రాటి యొక్క యథార్థ జ్ఞానం మనం తెలుసుకుంటే ఏమైంది చెప్పండి? ఆరోపిత పాము ఉందా? పోయిందా? పోయింది. అలాగనే అక్కడ ఆధారమైన త్రాటి యొక్క జ్ఞానం తెలుసుకుంటే పాము అన్నటువంటి బుద్ధి ఎలా పోయిందో, ఇక్కడ ఆధారమైనటువంటి మనందరికీ ఆత్మ యొక్క జ్ఞానం తెలుసుకుంటే ఈ అనాత్మత్వ భావం పోతుంది. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. ఏం తేడా? కొంచెం సూక్ష్మ విచారించడం తెలుస్తుంది తేడా. అక్కడ వెంటనే పోయిందండి, ఇది కాదని, ఇది ఉంది కదా ఇక్కడ అని అంటాడు. అక్కడ త్రాటిని యథార్థం తెలుసుకుంటే సర్పమని బుద్ధి పోయింది, సర్పము లేదు. ఇక్కడ ఆత్మను తెలుసుకున్న దేహం ఉంది కదా ప్రశ్న. అదే ఆత్మను తెలుసుకున్న దేహం పోద్దా? దేహం ప్రారంభం వరకు ఉంటుంది, కానీ ఈ దేహము అసత్యము అన్నటువంటిది మనకి బోధపడుతుంది. ఇది ఎప్పుడు సత్యం అనుకున్నాము, ఇక దీనికి ఎన్నో శ్రమలు పడాలి.
ఎప్పుడు ఇది అసత్యం అనుకున్నామో అసత్యమైన దేహం ద్వారా సత్యమైన పరమాత్మను తెలుసుకోవాలి కాబట్టి దీన్ని ఎంతవరకు పోషించాలో అంతవరకు పోషిస్తాం. లేదు అది తెలుసుకోలేదు అనుకోండి, ఇది సత్యం అనుకున్నవాడికి ఎంత వచ్చినా చాలదు. ఈవేళ 1000 రూపాయలు తిన్నా ఇంక 2000 తిన్నా ఎల్లుండి 3000 తిన్నా దీనికి చాలదు. దీన్ని ఏమన్నారు? ఆత్మను తెలుసుకోవడానికి శరీరం ఉండాలి కాబట్టి శరీరాన్ని పోషించుకోవడానికి తగినటువంటి చూసుకుంటాడు ఎవడు? జ్ఞాని. అజ్ఞాని శరీర పోషణకే ఉంటాడు. అందుకేమన్నారు? తిరుడికి జీవించేవాడు బద్ధుడు, జీవించుడికి తినేవాడు ముక్తుడు. అదైందా? తిరుడికి జీవించేవాడు బద్ధుడు, జీవించుడికి తినేవాడు ముక్తుడు. ఇప్పుడు దేనికోసం మనం కొంతమంది దేనికే వచ్చారు? అది తినడానికే పుట్టాం కదా అంటాడు. తినడానికి పుట్టినవాడు బద్ధుడైపోతాడు లోకంలో. తినడానికి పుట్టినవాడు ఏమవుతాడు? బద్ధుడు వాడు. కాబట్టి మనం తిండి దేనికోసం? జీవించడానికి తిండి ఉండాలి. ఈ జీవనయాత్ర తెలుసుకోవాలి కాబట్టి ఈ శరీరం పోయిన తర్వాత ఏం తెలుసుకుంటాడు చెప్పండి? ఏమైనా తెలుసుకుంటాడా? ఉందా తెలుసుకుంది? ఏమీ లేదు. కొంతమంది అంటారు నేను చచ్చినా తెలుసుకుంటా. చచ్చినాక ఏం చేసుకుంటాడు? చచ్చినాక తెలుసుకోదు, పాడు లేదు. అర్థమైందా? చచ్చి తీసి ఆ శ్మశాన్ని పెట్టడమే కానీ తెలుసుకున్నది ఆవగించంత ఉండదు. అది చేతి ఎప్పుడు తెలుసుకోవాలి? మనం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఉన్నప్పుడే తెలుసుకోవాలి. చచ్చినాకేమీ లేదు. ఫోటో తీస్తున్నప్పుడు తల ఒడ్డు పెడితే ముఖం పడుతుందే? ఫోటో తీసాడు, ఫోటో ముందు పెట్టాలి కదా. ఆ విధంగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అయితే ఈ తత్వం ఎవరు తెలుసుకుంటారండి? తత్వదర్శిభి. ఇది ఎవరైతే తెలుసుకుంటాడండి? తత్వదర్శిభి, తత్వజ్ఞాని. యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఇవన్నీ పోతాయి. అది అన్నమాట చెప్పి ఇప్పుడు అంటున్నారు, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఇంకొక విషయం వినవయ్యా. అవినాశితు తద్విద్ధి. తత్తు దానిని అంటే దేన్ని? ఏదైతే మనకి నాశరహితమైనటువంటిది ఏమి సత్యవస్తువైన పరమాత్మ తత్వం ఉందో, సూక్ష్మదర్శిభి ఎవరైతే సూక్ష్మంగా తెలుసుకున్నారో అటువంటి పరమాత్మ తత్వమైనటువంటిది ఉంది కదా, అది అవినాశి అని తెలుసుకో. వినాశం అంటే ఏమిటి? నష్టం. నాశం అంటేనే నష్టం, వినాశం అంటే బాగా నష్టం. విశేష నష్టం వినాశం. ఇక నా వినాశి అవినాశి. అది ఆ పరమాత్మ త్రికాలముల యందు ఉండువాడు. అతడు సత్యవస్తువు అన్నమాట. త్రికాల బాధ్యత్వం, సత్యత్వం. 3 కాలములలో నాశరహితమైనటువంటి ఏ వస్తువు ఉందో దాని పేరే సత్యము, దాని పేరే నిత్యం. కాబట్టి ఇక్కడ ఏం పేరు పెట్టారు? దాన్ని అవినాశి. అది వినాశము కాదని. అది ఏంటి ఆ వస్తువు? ఆ వినాశము కాని వస్తువు ఏమిటంటే ఏన సర్వమిదం తతం అన్నాడు. ఏనా అంటే దీని ద్వారా ఇదం సర్వం. ఇదం జగత్తు ఉంది కదా, ఇదం నపుంసకలేం కాబట్టి జగత్తు నపుంసకం కదా, అందుచేత ఇదం సర్వం. ఈ పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం వ్యాపించినటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో అది. తత్వం అంటే వ్యాపకం. ఇదం సర్వం వ్యాపకము దేని ద్వారా జరిగినదో తెలుస్తుంది అందరికీ. ఈ ప్రపంచము అంతా కూడా ఏ ఆధారం మీద ఉత్పత్తి అయి ఎంత వ్యాపకమైనదో ఆ ఆధారభూతమైన వస్తువు ఎప్పటికీ నాశం లేదని తెలుసుకో అర్జున అంటున్నాడు. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది ఏ వస్తువు అని ఎవరు అడిగారు అనుకోండి, ఏం చెప్తాం మనం? పరమాత్మ అని చెప్పాలి. అర్థమైంది కదా. ఈ ప్రపంచానికి ఆధారభూతమైన వస్తువు ఏది అంటే పరమాత్మ అని. ఎందుకు? ఈశ్వర సర్వభూతానాం
హృద్దేశే అర్జున తిష్టతి. సకల భూతంలో వ్యాపించినటువంటి చైతన్యం ఎవరంటే ఆ యొక్క ఈశ్వరుడు పరమాత్మ. అది మరి ఏం చెప్పారు? అంతర్బహిశ్చ నారాయణ నారాయణయే వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః చెప్పారు కదా. ఈ సమస్త ప్రపంచం అంతః నారాయణ బహిః నారాయణ. అందుచేత ఇవన్నీ ఎవరి పేర్లు? పరమాత్మ పేర్లు. అర్థమైందా? మళ్ళీ అక్కడ నారాయణ అంటే ఇలా పెట్టుకున్నాడు, ఈశ్వరుడు అంటే ఇలా పెట్టుకున్నాడు కాదు. ఆయన కానీ అన్ని పేర్లు ఆయనవే. ఒక ఆధారభూతం ఏదుందో దాన్నే నారాయణ అంటారు, దాన్నే పరమేశ్వరుడు అంటారు, దాన్నే దేవి అంటారు, దాన్నే గణేశుడు అంటారు. అన్ని పేర్లు అక్కడే. అర్థమైందా? అందుచేత ఏ యొక్క చైతన్యము ఏ శక్తి ద్వారా ఇదంతా వ్యాపించి ఉన్నదో అది ఎప్పటికీ నాశం కాదని ముందు నిశ్చయం చేసుకోమన్నారు. అయితే ఆ వస్తువు ఎక్కడుంది? ఆ వస్తువు ఎక్కడుంది? మన హృదయంలోనూ ఉంది. ఇక్కడ కూర్చుని అందరి హృదయంలోనూ కూడా ఆ వస్తువు ఉంది. ఏది నాశము కాదో ఆ వస్తువు ఇక్కడ కూర్చుని అందరి హృదయంలో కూడా ఉంది. అదే వస్తువు ఇంకెక్కడ ఉంది? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. అదే వస్తువు భారతదేశం వల్ల ఉంది. అదే వస్తువు అన్ని దేశాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఆ వస్తువు నాశం ఉందా? లేదు. ఇదే వస్తువు దేవలోకంలో ఉంది. అర్థమైందా? అదే వస్తువు పశుపక్షాది లోకంలో ఉంది. ఇది ఆత్మ. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇది అనమాట. పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపకమైనటువంటి సకల జంతుజాలముల్లో హృదయ కమలముల్లో నిమినీకృతమై మన ప్రతి ఈ 72,000 నాళ్ళకి కూడా స్పందన కలిగించినటువంటి ఏ దివ్య శక్తి ఉందో ఆ శక్తియే ఏమిటి? పరమాత్మ. అది ఎన్నటికీ నాశము కాదు. ఇది నిర్ణయించుకో ముందు. అయితే అటువంటి నాశము కాని దానికోసం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి చెప్పేశాడు భగవంతుడు. ఏది నాశము కానిదో అది ఎలాంటిది? అవ్యయస్య. వ్యయమంటే ఏమిటి? నష్టం. అవ్యయమంటే ఏమిటి? నష్టం లేనిది. ఇప్పుడు వ్యయమంటే ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఎంత లాభము ఎంత వ్యయం. కొత్త పంచాంగం వచ్చిందంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత. అర్థమైందా? ఆ రోజు ఇదంతా మనకు తెలుస్తుంది అందరికీ. కాబట్టి వ్యయము అంటే ఏమిటి? నాశం. అవ్యయం అంటే ఏమిటి? నాశం కాదు. అందుచేత అవ్యయస్య అస్య అవ్యయస్య వినాశం. ఏదైతే నాశము కాని దానికి వినాశం, నాశం కల్పించుటకు నా కశ్చిత్ కర్తుమర్హతి. ఏ ఒక్కడు సమర్థుడు కాదు. నాశము కాని పరమాత్మను నేను నాశనం చేస్తానన్నటువంటి వాడు ఇంతవరకు పుట్టలేదు, ఇంక మీద పుట్టబోడు. నా భూతో నా భవిష్యత్తు అన్నాడు. అది అన్నమాట. అందుచేత అర్జున ఎందుకంటే ఆత్మజ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం మళ్ళీ దొరకదు మిగతా అధ్యాయాల్లో. అర్థమైందా? ఇది మొత్తం వరుసగా ఇస్తాడు. ఇంచుమించు ఒక 10 శ్లోకాల వరకు ఇంకా బ్రహ్మాండమైన ఆత్మజ్ఞానం అన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అంతవంతైమే దేహా నిత్యశోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్విధ్యస్వ భారత. మధ్య మధ్య గుర్తు చేస్తూ ఉంటుంటాడు. మళ్ళీ వేదాంతం పడిపోయి వచ్చిన పని మర్చిపోతాడేమో. అర్థమైందా? అందుకని అర్జున తస్మాత్ ఆ కారణం చేత ఉద్యస్వ, నువ్వు చేయవలసిన కర్తవ్య కర్మ చేసుకోవయ్యా అంటున్నాడు. ఏమి? అంతవంత ఇమే దేహా. నాశము లేనిది పరమాత్మ. ఇక దేహం అంటావా? అంతవంత. దేహానికి అంతం ఉంది. ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాడికి డేట్ ఆఫ్ బర్త్ గ్యారంటీగా ఉంటుంది. అర్థమైందా? జననం
మరణం. పుట్టినప్పుడు ఇవ్వాలి మన మున్సిపాలిటీలో, చచ్చినప్పుడు ఇవ్వాలి పేరు. ఎవడో ఎప్పుడు కాదు, మన కాగితాలన్నీ ఉంటాయి. చచ్చిన సర్టిఫికేట్ తెస్తే కానీ ఆ బ్యాంక్ కోడ్ డబ్బులు ఎవడు, నామినీ ఓ డబ్బులు ఎవడు, అర్థమైందా? అందుకని అప్పుడు ఇది ఉండాలా, ఇప్పుడు అది ఉండాలా, ఈ విధంగా ఈ జన్మమరణ లిస్ట్ అది. అందుచేత శరీరానికి ఎప్పుడూ కూడా అంతవంత ఇమే దేహ నీకు కనబడుతున్నాయి కదయ్యా. ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, ఈ కర్ణుడు, ఈ శల్యుడు, ఈ కృపుడు, ఈ తాతలు, మీ మేనమానవులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, నీ బాబు చుట్టాలందరూ ఉన్నారా? ఈ ఇమే అన్నాడు కదా అక్కడ. ఈ దేహ ఇదిగా కనబడే దేహాలన్నమాట. అది ఈ దేహాలన్నిటికీ కూడా అంతం ఉంది. నిత్యస్య ఉక్త శరీరిణ. అయ్యా దేహము దేహి, అది దేహము దేహి. దానికి ఇంకో పేరు శరీరి. శరీరి అన్నా దేహి అన్నా జీవుడు అన్న ఒక్కటే. జీవుడు అనొచ్చు, శరీరి అనొచ్చు, దేహి అనొచ్చు అన్నమాట. అందుచేత నిత్యస్యోక్తా శరీరిణ. శరీరి నిత్యస్య ఎల్లప్పుడు ఉండేవాడు చెప్పబడినది. దేహాలకి అంతవంతమని చెప్పబడినది. అది ఒకవేళ నీ వదిలిపెట్టినా ఏమి ఈ శరీరాలు ఇవి ఎప్పుడు టైం వచ్చినప్పుడు రాలిపోతాయి. కొంతమంది పండ్లు అలాగే చెట్టుకు వదిలేస్తారు, అర్థమైందా? కొంతమంది పండ్లు చెట్టుకు వదులుతారు. చెట్టుకు వదిలిన పండ్లు అలా ఉండిపోతాయా? ఆ టైం వచ్చినప్పుడు వీడి కిందనే పడిపోతాయి. అలాగనే ఒకవేళ మనం కొట్టినా కొట్టకపోయినా కొడితే అప్పుడే పడిపోద్ది, కొట్టకపోతే ఇంకోసారి మొత్తం మీద దానికి పడిపోయే యోగం ఉంది, అర్థమైందా? సరిగ్గా దాని ప్రారంభం మధ్యలో పోవాల్సి ఉంటే మంచి కొడతాం, చివరికి ఉండి పడిపోవాలంటే అప్పుడు పోద్ది. అలాగనే అయ్యా ఇవన్నీ దేహాలు నువ్వు ఒకవేళ ఇక్కడ ఇలాగే కూర్చున్నా ఆ దేహాలు ఎల్లప్పుడూ ఉండవు. కాబట్టి శ్రేయాన్ స్వధర్మ విగుణ అన్నట్టు స్వధర్మ విగుణం పరధర్మ స్పష్టితాత్వం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ అంటాడు ఇంకో దగ్గర. కాబట్టి మనం చేయవలసిన కర్తవ్య కర్మ చేసుకోవాలి, అర్థమైంది అర్జున? అందుచేత కర్తవ్యం నువ్వు ఏమిటి ఇక్కడ నీకు స్వధర్మం నువ్వు తెలుసుకోవడం ముందు స్వధర్మం, అది ఫస్ట్ పాయింట్ సామూహికంగా. రెండో స్వధర్మము నీ యొక్క నీవి ఏ సమూహంలో ఉన్నావో ఆ సమూహాలు చేసిన కారణం అది స్వధర్మం. అందుచేత ముందు స్వధర్మం అంటే ఏమిటి? తన్ను తాను తెలుసుకోవడమే స్వధర్మం. తనకంటే ఇతరమైన ధర్మాలు తెలుసుకోవడం, తన్ను మరిచిపోవడమే పరధర్మం. అక్కడ ఆలోచించి ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? ఇంకా ఎలాంటిదంటావా? అనాశిన చెప్పేశాడు. పైన చెప్పాడు అవినాశి అని, ఇంకొకసారి చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఒక విశేషమైన వస్తువుని అది మాటి మాటికి చెప్పేది, దానివల్ల పునరుక్తి దోషమేమీ లేదనమాట. అద్భుతమైనటువంటి విషయం అది. అది ఎన్నిసార్లు చెప్తున్నా దానికోసం తప్పులే. అందులోనికి ఆత్మజ్ఞానమైన విషయం 10 సార్లు చెప్పినా అది అడగక తెలియక చెప్పించుకొని 20 సార్లు చెప్పిన వాడికి దోషం లేదు, చెప్పించుకున్న వాడికి దోషం లేదు. ఇంక వేదంలో అప్పుడప్పుడు చెప్పింది కొన్ని పాఠంలో ఆ పూజా పాఠంలో అక్కడక్కడ చెప్పిందే మళ్ళీ చెప్తే పునరుక్తి దోషం వస్తుంటుంది. ఈ పునరుక్తి దోషం ఇక్కడ మనకి లేదు. ఎన్నిసార్లు అని మీరు అడగచ్చు, ఎన్నిసార్లు అని మనం చెప్పచ్చు, అర్థమైందా? దీనికి ఏ దోషం అనేది ఏమీ లేదు. అందుచేత అర్జున అనాశిన మళ్ళీ చెప్పాడు ఇక్కడ, అది నాశము కాదు. ఇంకెలాంటిది? అప్రమేయస్య. ఇంకా ఎలాంటిదని అయ్యా? అప్రమేయం. ఇదేమి ప్రమేయం కాదు. అంటే ఒక ప్రమాణము చేత సాధింపబడిన దాన్ని ప్రమేయం అంటారు. ప్రమాకరణం ప్రమాణం, ప్రమాకరణం ప్రమాణం. అది అంటే ఏదో ఒక ప్రమాణం చేత ఒక వస్తువును మనం సాధించామనుకోండి, అది వేరు. ఇది ఏ ప్రమాణం చేత సాధించని వీళ్ళేంది ఏమిటి? ఆత్మ. ప్రత్యక్షం చేత చూడగలం ఆత్మని నేత్రం ద్వారా, అందుకు ప్రత్యక్ష ప్రమాణికి ఇది సిద్ధమే కాదు. ప్రత్యక్షం ఏం చూస్తాం?
ఇంద్రియార్థ సన్నికరజన్య జ్ఞానం ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఏమిటి? ఇంద్రియానికి విషయానికి సంబంధం ఏదుందో దాన్ని ఏమంటారు? ప్రత్యక్షం. అలాగా ఇది అప్రమేయం. ప్రత్యక్ష ప్రమాణము ద్వారా సిద్ధించదు. ఏం సిద్ధించదు? ఏమిటి సిద్ధించదు? ఆత్మ. ఏ ఆత్మ అయితే ఉన్నదో అది ప్రత్యక్షంగా చూడడానికి వీలు కాదు. ఎవరైనా ఒక వ్యక్తిని ఇలా ఉన్నాడని చూపెట్టేట్టుగా ఈ పరమాత్మ ఇలా ఉన్నాడని ఎవ్వడు చూపెట్టడం, అది చూపెట్టడానికి తగిన వస్తువు కాదు. ఇంతవరకు చూపెట్టేవాడు ఎవడు లేడు, చూసేవాడు కూడా లేడు. అర్థమైంది? ఇప్పుడు అది చూసేది లేకపోతే ఇది అంత ఎందుకు స్వామి అంటారేమో. అది చూసేదే కాకపోతే ఇదంతా ఎందుకు గొడవ అంటే, అది నేత్రములు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా శృతి. యత దీని నుండి వాక్కులు వర్ణించడానికి సాధ్యంగా వచ్చేసాయో, చింతించడానికి వెళ్ళాక మనసు వచ్చేసిందో, అది చేత అది చూడేసానికి దాని శక్తితో ఇవి చూస్తున్నాయి కానీ ఇవి దాన్ని ఎప్పుడు చూడలేదు. ఇది అనమాట. అందుచేత ప్రత్యక్ష ప్రమాణం చేతకొని వీళ్ళు అప్రమేయం అన్నాడు. సరే, అనుమానమా? ఊహించగలమంటే ఊహ కూడా అందనిది అనమాట. మామూలుగా అయితే బయట ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంటి మీద పొగ వస్తూ ఉన్నది. పొగ వచ్చిందంటే అర్థం ఏమిటి? నిప్పు ఉంది. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహానసం అంటాడు ఒక ఉదాహరణ. అర్థమైందా? మహానసం అంటే పొయ్య, ఇంకేం కాదు. ఎక్కడెక్కడ పొగ ఉందో అక్కడక్కడ నిప్పు అన్నాడు. అయితే కొన్ని దగ్గరలా అక్కడ సంగతి కాదు, నువ్వు నిప్పు నీట్గా నిప్పు అంటారు, సంగతి కాదు ఇక్కడ. అంటే పొగ ఉండే దగ్గర ఏముంటుంది? నిప్పు ఉంటుంది. అలాగా ఊహకు కూడా అందనటువంటిది ఏమిటి? పరమాత్మ. అది ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ, అనుమానం ప్రమాణం చేత కానీ, ఇంకా చెప్పాను ఉపమానం, సాదృశ్య ప్రమాణం. అర్థమైందా? చంద్రుని వలె ముఖం ఉందంటారు. అలాగా ఒక సాదృశ్యాన్ని తీసుకొచ్చి చూపెట్టడానికి వీలు కాదు. అర్థమైందా? అందుకు మనకి ప్రమాణాలు వేదాంతంలో 6 ప్రమాణాలు స్వీకరిస్తాం. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ధి అనమాట. ఇవన్నీ ఇది. కాబట్టి ఈ 6 ప్రమాణాల్లో ప్రత్యక్షం ద్వారా కాదు, అనుమానం ద్వారా కాదు, ఉపమానం ద్వారా కాదు, అలాగనే మన శబ్ద ప్రమాణం. శబ్దము చేత చెవుడు విని బుద్ధిలో అని ఇది పరమాత్మ కంటే భిన్నముగా నిర్ణయిస్తాం కానీ ఇది పరమాత్మ బుద్ధి కూడా మనమే గ్రహించలేదు. తెలుస్తుందా? అందరికి పడుతుందా? వేదాంతం పట్టిందా? ఇక తిరిగిలేదు. కోట్లకు వెళ్తే పుణ్యం, మొన్న చెప్పాను కదా, పట్టకపోయిన పుణ్యమే. వింటూ వింటూ పట్టేస్తుంది. ఇది అలాంటిది. ఇది తెలుసుకున్నావా, ఇదే మోక్షం. అందుచేత దీని చేత కాదు. అలాగనే ఇంకా అన్న అర్ధాపత్తి ప్రమాణం. అర్ధాపత్తి పీనో దేవదత్త అంటాడు. అంటే ఏమిటి? దేవదత్తుడు పగలు భోజనం చేయడట, కానీ మనిషి మాత్రం ఇలా ఉంటాడు. అంటే అర్థం ఏంటి మరి? వ్యక్తి పగలు భోజనం చేయడండి, మనిషి ఇలా ఉంటాడు. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలా? రాత్రి తింటాడు అనమాట. ఇది అర్థం ఆ ఆకారాన్ని బట్టి అర్థాన్ని బట్టి ఆపది తెచ్చుకుంటే దాని జ్ఞానం అది అనమాట. అనుపలబ్ధి ఎక్కడైతే అభావం ఉందో అక్కడ ఉపలబ్ధి కాదు. ఈ విధంగా ఏమిటంటే ఈ ప్రమాణముల ద్వారా ఆత్మను మనం తెలుసుకోవాలంటే వీలు కాదు. అందుచేత ఇక్కడ ఇచ్చారు అప్రమేయస్య. ఈ ఆత్మ అన్నటువంటిది అప్రమేయం. అది చెప్పుకోండి. తస్మాద్దేశ్వ భారత. అందుకే నీ భయం ఎందుకయ్యా? చేయవలసిన కర్తవ్య కర్మ చెయ్యి అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే.
చూసారా? యహ ఎవడు ఏనం ఈ ఆత్మను హంతారం వేత్తి, ఎవడైతే ఆత్మ ఏమి ఇతరులను చంపునని భావించేవాడు, అర్థమైందా? ఈ ఆత్మేమో ఇతరులను చంపుతాదని భావించేవాడు. ఈ ఆత్మ ఇతరులను ఎప్పుడు చంపేది కాదు. అదే ఇంకా యశ్చైనం మన్యతే హతం, ఇతరుల చేత ఈ ఆత్మ చంపబడుతుంది అనేది కూడా లేదు. తెలుస్తుందా? ఆత్మ ఇతరులను చంపుతామనేది లేదు, ఇతరుల చేత ఆత్మ చంపబడుతున్నదని కూడా లేదు. ఆత్మ ఇప్పుడు చావదు, అది అన్నమాట. అది చంపదు, చావదు. ఉభౌతౌ న విజానీతః, ఉభౌతౌ న విజానీతః. ఈ యొక్క వాస్తవాన్ని ఇద్దరూ తెలిసిన వారు కాదు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరు ఉన్నారో, ఈ ఆత్మ ఇతరులు చంపుతాది అన్నది కానీ, ఆత్మను నేను చంపుతానని అన్నం కానీ, ఈ ఇద్దరు ఎవరో అజ్ఞానుడు. ఈ విధంగా తెలుసుకున్నవాడు అజ్ఞానే, ఆ విధంగా తెలుసుకున్నవాడు అజ్ఞానే. కాబట్టి అది చెప్తున్నా, నాయం హంతి నా హన్యతే. ఇప్పుడు కూడా అది చంపదు, చంపబడదు. ఇది ఇప్పుడు ఒక సమయంలో అలెగ్జాండర్ చక్రవర్తి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటుంటే అందరూ ఆయన దిగ్విజయం తీసుకొని తన రాజధానికి పోతూ ఉంటుంటే మధ్యతోలో చాలామంది లేచి వెంటనే అందరూ నమస్కారాలు చేస్తున్నారు. ఒక్కడున్నాడండి, కళ్యాణదాస్ అని ఒక ఆయన ఏమీ లేవలేదు. అర్థమైందా? అలాగనే ఉండిపోయాడు, ఉండిపోయాడు. కానీ రాజుగారి దృష్టి అంతమంది లేచారు కానీ ఈయన లేవలేదు, ఈయనకి ఎంత అహంకారము అని దృష్టిలో పడిపోయింది. ఎవరికి? రాజుగారు. వెంటనే తన విడిది ఎక్కడుందో ముందుకు ఆ విడి దగ్గరికి వెళ్ళి వెంటనే భటుని పంపించాడు. అయ్యా, అక్కడ ఎవడో ఒక ఆయన ఉన్నాడు, వాడికి ఎంత అహంకారం అంటే వాడిని తీసుకొని రండి, రాజుగారి పిలుస్తారని తీసుకొని రండి అన్నాడు. పోయినాడు భటులు, ఇద్దరు భటులు పోయారు. పోయి అయ్యా మా రాజుగారిని మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. అప్పటికి స్పృహ వచ్చింది కాస్త. ఎందుకోసం అన్నాడు. ఎందుకో మాకు తెలియదు అన్నాడు. ఎవరు? ఆయన అన్నాడు, ఎందుకో తెలీదా? తెలియకపోతే నాకు రావాల్సిన పని లేదు, అవసరమైతే ఆయన రమ్మని చెప్పు, లేదా పొమ్మని చెప్పు అన్నాడు. అర్థమైందా? అవసరమైతే ఆయన రమ్మని చెప్పు, లేదా పొమ్మని. ఇదే చెప్పారు ముక్కల వాళ్ళు. మొదటే అనుకున్నాను ఆయనకి. అర్థమైందా? అసలు మొదటే నేను అనుకున్నా ఆయన చాలా అహంకారిని. ఇప్పుడు ఆయన స్వభావం పూర్తిగా మనకి వెల్లడైపోయింది. ఇంకా ఇలాంటి వాళ్ళని ఉంచకూడదని చెప్పి వెంటనే ఒక బ్రహ్మాండమైన కత్తి తీసుకున్నాడు, గుర్రం మీద ఎక్కాడు, టకటకామని వచ్చాడు, కత్తి పట్టుకొని నిలబడ్డాడు ఎదురుగా. నిలబడితే అప్పుడు కొంచెం శీతకాలం అన్నమాట. శీతకాలం అయితే సూర్యుడు ఎండ కొంచెం కావాలి కదా ఉత్తరాది. కాబట్టి ఈయన ఏం చేసి అడ్డగా సూర్యుడికి ఎదురుగా నిలబడ్డాడు. ఎవడు వచ్చి? ఎవరు? రాజుగారు కత్తి పట్టుకొని సూర్యుడికి అడ్డగా నిలబడితే ఆ నీడ ఈయన మీద పడింది. అయ్యా నేను నీడబడింది, చలేస్తుంది, పో పక్కకు అన్నాడు. ఎవరు? వీడు ఇక్కడ కూర్చొని కళ్యాణదాసు. మీకు అర్థమైందా కదా లేదా? అలెగ్జాండర్ గారు వచ్చారు కొట్టడానికి ఎవరిని? కళ్యాణదాసుని. వస్తే నేను అడ్డగా నిలబడ్డాడు కదా ఎండ పడుతున్నప్పుడు నేనే. అందుకని నేను చెప్పాడు, వచ్చిన వారి కత్తి పట్టుకొని వస్తే అయ్యా నాకు కొంచెం ఎండరాని పక్క పో అన్నాడు. అసలే మంట మీద ఉన్నాడు. ఏమంటాడు? అసలే మొదటి నుంచి మంట మీద ఉన్నాడు. ఆ మంట మీద మళ్ళీ మాట పుట్టింది అనమాట. నీకింత అహంకారమా, నేను ఇప్పుడు ఏం చేస్తానని కత్తి ఎత్తాడండి. ఎత్తేసరికి పక్క నవ్వుతున్నాడు. ఎవరు? ఈ కళ్యాణ్ నవ్వుతున్నాడు. నవ్వుతూ ఉంటుంటే వీడేం పాగలా అనుకున్నాడు ఒకసారి. ఎవరు? అలెగ్జాండర్. పాగలు కాదు, మంచోడే. పాగలంటే హిందీలో ఏమిటి? తెలుగులో పిచ్చివాడని అర్థం.
కాబట్టి ఈ మంచివాడే నవ్వుతున్నాడు. ఇంకా నవ్వేసరికల్లా ఏమైపోయింది, దీనికి ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలే అని దించాడు కత్తి కాస్త కిందకి. ఈ నవ్వేదో తెలుసుకుందామని. చూశారా? ఎందుకంటే అతడు చాలా గొప్ప ఆత్మజ్ఞాని. ఎవరు? కళ్యాణ్. అతడు ఎదురుగా నిలబడ్డాడు. సాధూనాం దర్శనం పుణ్యం. ఆ దర్శనం వల్ల పుణ్యం వచ్చింది దీనికి. స్పర్శనం పాపనాశనం, సంభాషణం. చూశారా? మాట్లాడారు కదా, కోటి తీర్థం పుణ్యం వచ్చింది. వందనం మోక్షదాయకం. అటువంటి పరిస్థితుల్లో కొంత ఆ రిఫ్లెక్స్ ఎప్పుడైతే జ్ఞానం విని పడిందో కొంచెం కత్తి కింద దించి, ఎందుకు నవ్వుతున్నారు మీరు? నేను కత్తి పట్టుకుంటే వీపు చూపెట్టేవాడు కానీ. ఏం చూపెట్టేవాడు? వీపు. వీపు అంటే తెలుసు కదా, ఎదురుగా వచ్చేవాడు ఎవడైనా ఇది కత్తి చూపెడితే వీపు ఎప్పుడు కనపడుతుంది? అర్థం కాలేదా మీకు? ఆ పక్క నుంచి కత్తి పట్టుకొని వచ్చాడండి ఈయన దగ్గరికి, ఈయన కత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు వెనక్కి పరిగెడితే దీపు కనపడుతుంది, ముందుకు వస్తే దీపు కనపడుతుంది, కడుపు కనపడుతుంది. ఏం కనపడుతుంది ముందు వస్తే? మీరు ముందు వచ్చారా? ఇప్పుడు నాకేం కనపడుతుంది? మీ కడుపు, మీ గుండె కనపడుతుంది. మీకు వీపు ఎప్పుడు కనపడుతుంది? మీరు జలిసిపోయి పారిపోతే అప్పుడు వీపు కనపడుతుంది. అలాగే నేను కత్తి పెట్టుకుంటే అందరూ వీపు చూపెట్టేవారే కానీ, వెనక భాగం చూపెట్టేవారు కానీ ముందుగా నిలబడాడు ఒక్కడు కూడా లేడు. మీరు నవ్వుతున్నారంటే నాకేం అర్థం కాలేదని అడిగారు. ఎవరు? ఆయన అన్నాడు, నవ్వకపోతే ఏడమంటావా అన్నాడు. ఎవరు? మనం అడగనగలమండి? రాజుగారి కత్తి పట్టుకొస్తే ఏదో ఇందాక యాద పరాకులో మిమ్మల్ని నమస్కారం చేయలేదు, క్షమించని సాష్టాంగం పడిపోతాయి. ఎవరు? అర్థమైందా? ఈయన నవ్వకపోతే ఏడమంటా అన్నాడు. భారతదేశంలో పుట్టి ఒక భగవద్గీత కూడా నేర్చుకున్నటువంటి అజ్ఞానం అయిపోయామన్నాడు. ఎవరు? వాక్యం చదువుకోలేదా? నాయం హంతి నహన్యతే శాస్త్రం చెబుతుంది. ఇంకా ముందుకు చెప్పబోతాడు శ్లోకం. నైనం ఛిందరతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంతి ఆపో నోషయతి మారుతః. ఈ ఆత్మ శస్త్రముల చేత ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడుపు జాగదు, గాలి చేత చేయజాగదు. శస్త్రముల చేత ఛేదింపు తగిన దాన్ని శస్త్రములతో ఛేదిస్తానంటున్నావు. ఒక అజ్ఞాని కాకపోతే భగవద్గీత భారతదేశంలో ఉండి కూడా భగవద్గీతగా నేర్చుకోలేదా అన్నాడు రాజుగారు. ఈయనేమో భయం లేదు, వెనక్కి అడుగు వేయలేదు. ఎంత చెబుతున్నాడంటే ఏ ధైర్యం మీద చెబుతున్నాడు అని కింద పడేశాడు. అప్పుడండి అందుకని మనకి భయము అన్నటువంటిది ఎప్పుడు పోతుంది? ఆత్మజ్ఞానికి ఒక్కరికే భయం పడుతుంది. శాస్త్రజ్ఞానికి భయం ఉంటుంది. ఉపన్యాసం చెప్పినా వాడి భయం పోదు. అర్థమైందా? ఊరికి 1,00,000 మందికి ఉపన్యాసం చెప్పినా వాడికి భయమే. ఒక పాము వచ్చిందంటే అందరూ లేచి వెళ్ళిపోతాడు. ఓ దుర్మార్గ పురుషుడు కత్తి పట్టుకొచ్చి కనపడి కొడతానంటే ఆ గేట్ వేయండి స్వామి ముందు అంటాడు. అర్థమైందా? ఈ భయం ప్రతి వారికి ఉంటుంది. వాడు కలెక్టరే కాదు, ప్రధానమంత్రే కాదు, డాక్టరే కాదు, యాక్టరే కాదు. అర్థమైందా? వాడు తర్కమే కాదు, వ్యాకరణం, కేవలం వేదాంత అధ్యాపకులు కాలేజీలు ఉన్నారు లేదా? మనకంటే పక్కగా బోధించే వేదాంతాన్ని అధ్యాపకులు ఉన్నారు లేదా? టీచర్స్ వాళ్ళ భయం లేదా? ఉందా లేదా? చెప్పడం లేదు గట్టిగా ఎవరున్నా. పోనీ భయం లేకపోతే మంచిది రండి. ఎందుకు? ఆత్మజ్ఞానికి ఒక్కరికే భయం లేదు. కత్తి పట్టుకున్నా ఏం పట్టుకున్నాను. అప్పుడు వెంటనే చూశాడు. ఏమిటిదంటే ఇదయ్యా, ఈ చిన్న కుర్రోడికి ఒక కత్తిస్తే ఈ శరీరాన్ని ఎన్నో తెల్లారేసి ఎలా కోసుకెళ్ళిపోతారు 100. అదే పని కదా మీరు చేసేది అన్నాడు. ఎవరు? కళ్యాణ్ దాస్. ఎవరిని? అర్థమైందా? ఇది అండి. అప్పుడు అనుకున్నాడు ఏదో ఒక విశేషం ఉంది, లేకపోతే ఎట్లా అని. అప్పుడు అలెగ్జాండర్ గారు వెంటనే కత్తి పడేసి అప్పుడు ఆయన పాదాలు నమస్కారం చేసి, ఏ విజ్ఞానం చేత మీరు బైరహితులైనారో అటువంటి విజ్ఞానాన్ని నాకు బోధించి నా అజ్ఞానాన్ని పోగొట్టి ఈ రోజు నుంచి కత్తిని పట్టుకొని విడిచిపెట్టేశాడు. అంతే. అదే లాస్ట్ ఆయన విడిచిపెట్టే కత్తి. అర్థమైందా? అప్పుడు జ్ఞానాన్ని పొందాడు.
అందుచేత శాస్త్రం ఎందుకు అంటే మన భయాన్ని దూరం పోవాలి అంటే ఈ యొక్క బ్రహ్మాస్త్రం లాంటిది ఇది ఉండాలి చేతిలో. అందుచేత ఆ రోజు నుంచి కూడా ఆయన వదిలేశాడు కత్తి, అంతే వదిలేశాడు. అందుకే లాస్ట్లోనండి అలెగ్జాండర్ గారు పోయినప్పుడు మంత్రితో ఒక మాట చెప్పాడు. అలెగ్జాండర్ గారు ఏం చెప్పాడంటే, ఈ పెట్టెలో తీసుకెళ్తారు రాజుల్ని పై కనబడకుండా, ఆ పెట్టికి అటు ఇటు 2 రంధ్రాలు పెట్టించి ఆ 2 రంధ్రాల చేతుల కిందకి ఇలా ఏలబడినట్టు ఉంచి తీసుకెళ్ళమన్నాడు శవాన్ని. మంత్రి గారు అన్నారు, ఇది ఆచారము, ఇది తీసుకెళ్ళకపోయి మళ్ళీ రేపు ఏదైనా బుక్లో రాసి పెట్టారు కదా మీరు, లేకపోతే మంత్రి చేసేది అంటారు, అసలు ఇది దేనికోసం చెప్పండి అన్నారు. అంటే అలెగ్జాండరు కోకొల్ల రత్న భాండారాలు ధన భాండాలు గడించాడు, ఏమీ తీసుకుపోలేదని ఈ చేతులు ఊపుతుండాలట. అది ఇప్పటికైనా నాకు జ్ఞానం వచ్చింది, ఈ జ్ఞానం ఇతరులకైనా తెలియాలి, ఎంత గడించినా అలెగ్జాండర్ ఏమి పట్టుకుపోదని తెలియాలి, అది పోగాలట, అందుకని చెప్పాలట. అర్థమైందా? ఇది అందుకని ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే ఈ శరీరం అన్నటువంటిది పోతుంది, ఆత్మ అన్నది పోతుంది. వేదాంతం తెలిసిన వాడికి తెలియని వాడికి తేడా ఏమిటండి? బాగా జ్ఞానికి అయ్యా వాడు నువ్వు ఎప్పుడైనా ఉంటావా చచ్చిపోతావా అని అడిగాడు ఒకడు వచ్చి. ఇప్పుడు ఏం చెబుతాం మనం? ఉంటాను కానీ కొంచెం 100 ఏళ్ళ వరకు ఉంటానులే అంటాడు, తర్వాత మాత్రం చచ్చిపోతావు అంటాడు. అర్థమైందా? మరీ తక్కువ చెప్తే ఈ మాట వాళ్ళకి సచ్చిపోయి ముందు పోతాయని ఉండొచ్చులే, 100-110 వరకు ఉంటాడు, తర్వాత నువ్వు చచ్చిపోతాను అంటాడు. అదే జ్ఞాని ఏమంటాడు? నాకు చావు లేదంటాడు. అర్థమైందా? ఉన్నప్పుడే శరీరాన్ని శవంగా చూసుకున్నాడు ఎవరు? జ్ఞాని. అందుకని శరీరం పోతున్నదని ఆయనకి విచారమో లేదు. ఉన్నప్పుడే శరీరం ఆత్మగా తెలుసుకున్నాం మనం, ఇది పోతుంది భయం మనకి. ఉన్నప్పుడే ఆత్మగా చూసుకున్నామన్నమాట. ఆత్మ ఎల్లప్పుడు ఉంటుంది కదా, అలాగే దీన్ని చూసుకున్నాం కాబట్టి ఇది పోతుందంటే మనకి భయం కలిగింది. ఆయన జ్ఞానం ఏం చేశాడు? ఉన్నప్పుడే ఇది శవంగా చూసుకున్నాడు. అందుకే పరిణామతాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ సర్వం దుఃఖం వివేకిన అన్నాడు. వివేకికి ఏమి సుఖం వచ్చినప్పుడు కూడా దుఃఖంగానే భావించుకుంటాడు. ఎందుకంటే సుఖానంతరం వచ్చేదేమి దుఃఖమే. అందుచేత అర్జున ఈ విధంగా అని చెప్పి చెప్తున్నారు. నాయం హంతి నహన్యతే, ఈ ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతన చంపదు. ఈ జ్ఞానం అందుకున్నారు. నజాయతే మ్రీతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇవన్నీ ఆత్మజ్ఞానం అండి. తన స్వరూపేదో తెలిపినటువంటిది శాస్త్రం. ఇది 2వ అధ్యాయము తన ఎవరు అది అన్నటువంటి తత్వాన్ని చక్కగా నూరిపోయి చెప్పేశాడు భగవంతుడు. ఈ ఆత్మతత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా వింటూ ఉంటుండాలి. విన్నామా కడక్కండి, పట్టిందా జీవన్ముక్తమైన మాట, పట్టలేదా అనంతమైన పుణ్యం. 2 లాభాలు అన్నమాట. ఏనుగు చచ్చినా 1000 రూపాయలే, బ్రతికినా 1000 రూపాయలే. అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది. నజాయతే మ్రీతే వా కదాచిత్, అయ్యా కదాచిత్ ఒకానొక సమయమైనా ఒకానొక కాలమైనా ఈ ఆత్మ నా జాయతే నా మ్రియతే, ఆత్మ పుట్టదు చావు. చూశారండి, దాన్ని బాగా చెప్పేదే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది చాలా గొప్ప సూక్ష్మమైన విషయం, అందుచేత మాటి మాటికి చెప్పాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాడు బాగా. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః చెప్తున్నారు. ఇప్పుడు అది ఎలాంటిది అంటే శరీరం అన్నది త్రికాలములో లేదు. శరీరం ముందు లేదు, వెనక లేదు, మధ్యలో ఉన్నట్టుంది కానీ లేదు. ఆత్మ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. అది అనమాట. అయం
నా భూత్వ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు అన్నమాట. అందుచేత ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది అది చెప్తున్నారు. ఇది పుట్టదు గిట్టదు. ఎందుకు పుట్టదు గిట్టదు? ఏది పుడుతుందో దానికి రెండు ఉంటాయి, ఏది పుట్టలేదో దానికి లేదు. ఏది పుట్టిందో దానికి వికారాలు ఉంటాయి. ఏది వికారాలు అంటే షడ్భావ వికారాలు. పుట్టిన ప్రతి వస్తువుకి ఎన్ని వికారాలు ఉంటాయి? 6 వికారాలు ఉంటాయి. దాన్ని ఏమన్నారు? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అన్నారు. అయిందా? ప్రతి లోకంలో పుట్టిన ప్రతి వస్తువుకి ఉంటాయండి 6. అస్థి కలదు, ఉన్నామా లేవు? ఇప్పుడు ఉన్నా. జాయితే పుట్టామా లేదా? మనం పుట్టాం. పుట్టినప్పుడు ఎంత పుట్టాం? ఎన్ని సెంటీమీటర్లు పుట్టాం? ఎంత వెడల్పు ఎంత పొడవు పుట్టాం? ఇప్పుడు ఎంత అయినా? వర్ధతే. అస్థి, జాయితే, వర్ధతే 3 అయిపోయినాయా? ఇక ఇలా పరిణామం చెందింది అనమాట. అర్థమైందా? అక్కడి నుంచి ఇంతవరకు పరిణామం వచ్చింది. ఒక 60 ఏళ్ళ వరకు పరిణామం వచ్చేసింది. ఇక అక్కడి నుంచి దీనికి ఏమిటి? మెల్లమెల్లగా శిథిలం. అర్థమైందా? మెల్లమెల్లగా 100 సంవత్సరాల గోడ కట్టిన తర్వాత ఏమవుతుంది? మెల్లగా శిథిలం అవుతుంటుంది అనమాట. ఇది అంతవరకు పైకి వెళ్ళి ఇక అంతా శిథిలం వస్తూ ఉంటుంటుంది. అది అనమాట. ఇక ఒక రోజుకి ఏమైపోతుంది? వినశ్యతి పోతుంది. అందుచేత షడ్భావ వికారాలు దేనికి ఉన్నాయని అడిగారు అనుకోండి. దేనికి ఉన్నాయి? ఇవి పుట్టిన ప్రతి వస్తువుకి ఉంటాయి. ఈ శరీరానికి వికారం. పండు మొట్టమొదట ఆ చిన్న పుష్పం అయింది. పుష్పం నుండి ఏమొచ్చింది? పిందిగా వచ్చింది. పిండి ఏమైంది? కాయగా వచ్చింది. కాయ అలాగ పరిణామం చెందింది. ఇప్పుడు ఏమైంది? పండుగ పండింది. పండుగ అలా వదిలేసామనుకోండి ఒక 6 నెలలు ఆ చెట్టుకేని, అది అలాగ మచ్చలు వచ్చి లాస్ట్కి ఏమైపోయింది? ఒక రోజుకి నష్టం అయిపోతుంది. అందుచేత ప్రతి వస్తువు, పుట్టిన వస్తువు అన్నిటికీ వికారాలు ఉన్నాయి. అది చెప్తున్నారు. అజో నిత్య శాశ్వతోయం పురాణ. ఆత్మతత్వం అండి. ఎంత స్పష్టంగా మనకి ఆత్మతత్వం చెప్పేశారు ఇక్కడ. అజహ. అజహ అంటే ఏమిటి? నా జాయితే ఇది అజహ, పుట్టుక లేనిది. ఇంకా చెప్పారు నిత్య, ఎల్లప్పుడూ ఉంటుంది ఆత్మ. ఆత్మ ఎల్లప్పుడూ జాగ్రత్తనందు ఉంది, సుషుప్తునందు ఉంది, స్వప్నమునందు ఉంది. జాగ్రత్తలో కూడా ఉంది ఆత్మ. మనం అనేది స్వప్నాలు వచ్చినప్పుడు కూడా ఉంది. సుషుప్తి బాగా మనం నిద్రపోయామనుకోండి, అప్పుడు ఆత్మ ఉందా లేదా? చూశారండి, మనం నిద్రపోయినా ఆయన నిద్రే పోడు. ఆయన నిద్రపోయినాడా? రామనామ్ సత్యహై అంటారు అక్కడెక్కడ కాశీలో. అర్థమైందా? ఆయనకి రెస్టే లేదు, మనకే రెస్ట్ అంతా. భగవంతుడు ఎల్లప్పుడూ ఒకలాగే ఉంటాడనమాట. అందుచేత ఎల్లప్పుడూ జాగ్రత్తలో ఉన్నాడు, స్వప్నంలో ఉన్నాడు, సుషుప్తిలో ఉన్నాడు. మనం పుట్టకముందు ఉన్నాడు, మనం పోయిన తర్వాత ఉన్నాడు, ఇప్పుడు కూడా. అందుచేత నిత్య, ఏది నిత్యమో అది శాశ్వతము అన్నమాట. ఇంకెలా? అయం పురాణ. పురాణ అంటే ఏమిటి? ఇక్కడైతే పురాణం కాదు, భారతం పురాణాలు అది కాదు. ఇంకా పురాణం అంటే ఈ ఇల్లు చాలా పురాణమైన ఇల్లు అయ్యా అంటారు. ఎందుకంటే ఒక 60 ఏళ్ళు అయిపోతే ఏమంటారు? ఇది చాలా పాత పడిపోయింది అంటారు. ఇక్కడ పురాణం అంటే పాతది కాదు. పురాణ అంటే సృష్టే పూర్వం, సృష్టే పూర్వం ఏకమేవాసీత్. ఈ సృష్టికి ముందు నుంచి ఉందన్నమాట. అర్థమైందా? అది పురాణం. ఇంకా ఎలాంటిది? అప్పుడు ఏ స్థితిలో ఉన్నదో, ఎప్పుడు ఆ సృష్టికి ముందు, ఇప్పుడు అదే స్థితిలో ఉన్నది. దానికి అరుగు లేదు, తరుగు లేదు. ఈ తర్వాత కూడా అలాగే ఉంటుంది. మన శరీరము ఏమి? దీని ఎందు బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము ఇవన్నీ మారుతూ ఉన్నా ఏమి? ఆ ఆత్మకి మార్పు లేదు.
అది దానికి మార్పు లేదు. అందుచేత ఇదెప్పుడు ఒక్కలాగే ఉంటుంది కాబట్టి పురాణం. అది నహన్యతే హన్యమానే శరీరే చెప్పేశారు. యథార్థం చెప్పడి ఆత్మ శరీరే హన్యమానే సతి ఆత్మ నహన్యతే అనమాట. నహన్యతే హన్యమానే శరీరే హన్యమానే సతి శరీరము చంపబడినను ఏమి శరీరము మనకి చంపబడినను శరీరం మనం వదిలేసిన ఆత్మ నహన్యతే ఆత్మకు చావు లేదు. ఇది తెలుసుకోవాలి మనం. అర్థమైందా? మన శరీరం పోయినా మనలో ఉన్న చైతన్యము పోతుందా ఉంటుందా చెప్పాలి ఇప్పుడు అందరూ. ఉంటుంది. అర్థమైందా? ఉంటుంది అని మనం తెలుసుకొని అనుకోండి, ఆ మొక్కన్నా అనుకోండి, ఆ శరీరం పోయినా ఆత్మ ఉంటుంది ఒక్క మొక్క అన్నాం అనుకోండి, మనకి ఎంతంటే ఒక 20,000 ఖర్చు పెట్టి అన్నదానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు ఈ మొక్క అనుకుంటే శరీరం పోయినా ఆత్మ ఉంటుందంటే అంత పుణ్యం. 25,000 రూపాయల బియ్యం దానం చేస్తే అంత ఉంటుంది అంతే. తెలుసుకుంటే ఇంకా ఉంది కోట్లే తరగదు. అది శరీరం పోయిన ఆత్మ ఉంటుందన్నమాట. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ దుఃఖం దేనికి చెప్పండి? ఆత్మకా శరీరానికా చెప్పాలి అందరు గట్టిగా. అది కదా ఆత్మతత్వం. ఇది కథ అయితే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. దుఃఖం దేనికి? శరీరానికి. ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు శరీరం తనకంటే భిన్నమా శరీరం తనకంటే భిన్నమా తనే శరీరమా? ఆత్మ శరీరం రెండు అనుకున్నామా? ఆత్మ అంటే తను, శరీరం అంటే వేరే. ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నాకు దుఃఖం వచ్చిందంటావా నా శరీరం దుఃఖం వచ్చిందంటావా? అది కావాలి ఇప్పుడు. నా శరీరం దుఃఖం వచ్చింది అనుకుంటే మన గొడవలే. ఆ పక్కోడు ఏడిచినట్టే ఉంటుంది. వాడి దుఃఖం వస్తే మనకేం బాధ చెప్పండి. అలాగా ఈ విద్య ద్వారా నా శరీరానికే దుఃఖం కానీ నాకు మాత్రం ఇది తెలుసుకోవాలి. నా శరీరానికే దుఃఖం అయితే పోయినప్పుడు ఏం పోతావు? నా శరీరమే పోతుంది, నేను ఉంటాను. ఏమంట? ఇదే ఆత్మజ్ఞానం. నా శరీరం పోతుంది. ఇప్పుడు ఉంటానా? నా శరీరం పోతుంది కానీ నేను ఉంటానా? ఉంటాను. నేను శరీరమే పోతాను. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మరి ఇప్పుడు ఒక డ్రామా యాక్టర్గా మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? ఒక డ్రామా యాక్టర్గా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం. ఇదేమిటి స్వామి ఎంతగానే డ్రామా యాక్టర్గా ఉంటే ఆత్మజ్ఞానం అంటారు కొంతమంది. ఎంత చూస్తే డ్రామా యాక్టర్గా ఉండి ఆత్మజ్ఞానం అంటారు. చూడండి ఇక్కడ సూక్ష్మమైన విషయం పట్టుకోండి. సత్యహరిశ్చంద్ర డ్రామా వేశారు ఒక ఆయన పేరు విజయ్ కుమార్. ఏం పేరు? ఆయన ఇప్పుడు సత్యహరిశ్చంద్ర డ్రామా వేశారనమాట. ఇక స్టేజ్ ఎక్కిపోయాడు. ఎక్కిపోయిన తర్వాత ఒక సీన్లో ఏడవలసిన సీన్ అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి. అంతేనా? నవ్వవలసినప్పుడు నవ్వాలి. ఏడవలసినప్పుడు ఎడవాల వద్దా? ఏడ్చేటప్పుడు నవ్వేటప్పుడు ఏడ్చాడుకో ఏవి డ్రామయ్యా వీడి దుంపదగా. ఏడ్చేటప్పుడు బాగా ఏడిస్తే 10 రూపాయలు మనం ఇస్తాం. ఇంకా అర్థమైందా? అగో పలానా రామారావు గారు ఆయన బాగా ఏడ్చిన యాక్ట్ చేశాడు కాబట్టి 116 ఇస్తున్నా, సందా కూడా ఇస్తారు. ఇక్కడ ఇస్తున్నారు లేదో కానీ కొంత గ్రామాలు ఇస్తుంటారు. అర్థమైందా? అలా డ్రామాలుక ఇక బాగా నవ్వేటడుకు ఆ నవ్వు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇస్తుంటారు చందాలు. ఏడుపు ఇష్టం వచ్చి వీళ్ళు ఇస్తుంటారు. అది అలా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే ఆయన ఏడిచినప్పుడు ఎవరు హరిశ్చంద్రుడు. ఆయన పేరు హరిశ్చంద్రుడు పెట్టుకున్నాం కదా. హరిశ్చంద్రుడు ఏడుస్తున్నప్పుడు ఈ ఏడుపు తనదనుకుంటాడా తనది కాదనుకుంటాడా? లోపట చెప్పాలి గట్టిగా అందరూ. కానీ ఏడవాలి, ఏడుపు తంద కాదనుకుంటాడు. అంతే కదా? తంద అయిపోతే డ్రామా ఇప్పిన తర్వాత కూడా 4 రోజులు ఉండాలి. ఏడుపు ఉంటుందా? ఇప్పుడు అక్కడ పడేసేదంటే పోయిందా? వెళ్ళిపోతుంది నవ్వుకోనా.
కాబట్టి ఒక సమయంలో హరిశ్చంద్రుడు ఏమి బాగా నవ్వుతాడు అనుకోండి. ఇప్పుడు నవ్వినప్పుడు ఏమనుకుంటాడు? ఈ నవ్వు కంటే విలక్షణమైన వాడును నేను. ఈ నవ్వు నాది కాదు, ఈ ఏడుపు నాది కాదు. చూశారా? నవ్వినప్పుడు నవ్వుతాడు, ఏడిచినప్పుడు ఏడుస్తాడు. ఎందుకంటే ఈయన పేరే కాదు. అర్థమైందా? ఈయన పేరు విజయ్ కుమార్. ఆ రామ వేసి హరిశ్చంద్ర పేర్లో ఆయన ఏడుస్తున్నాడు. ఈయన మాత్రం కాదు. అలాగనే ఈ లోపల ఉన్నాడు ఎవరు? పరమాత్మ. అర్థమైందా? ఇప్పుడు మనం పేరు పెట్టుకున్నాం, వ్యవహారం నడవాలి. పేరు లేకపోతే పంచదార కార్డు కూడా ఎవరు? పేరు లేకపోతే ఓటర్కి ఎవరు? పేరు లేకపోతే అక్కడే టికెట్ ఎవరు? అది పేర్లు ఉండాలి. అందుకని ఇప్పుడు అలాగా మనం ఏడిచేటప్పుడు ఏడవాలి. నలుగురు ఏడ్చే ఇంట్లోనూ మీకు ఆత్మజ్ఞానం కలిపి ఏడకుండా ఉండాలనుకోండి, పాప మునిగిపోద్ది. చూడు, నేను ఇంత కష్టపడి దీనికి ఎంత ఇష్టమో తెలుసా? ఏడడం లేదంటే అర్థమైతే అంటాడు. అందుకనే ఈ జ్ఞానం కలిగినా నలుగురు ఏడ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఏడవాలి. ఏడిచినప్పుడు ఏమనుకోవాలి మనం? ఈ ఏడుపు నాది కాదు, ఈ ఏడుపుకి విలక్షణ చైతన్యం నేను ఉన్నాను అనుకోవాలి. అందరు నవ్వారు అనుకోండి, అప్పుడు మీరు నవ్వాలా వద్దా? అందరు నవ్వినప్పుడు మీరు నవ్వకపోతే ఏమనుకుంటారు? చూడు, నాకు ఆ ప్రమోషన్ వచ్చి అందరు నవ్వుతుంటే వీడు నవ్వలేదంటే అర్థం ఏమిటి? మొదలెడతాడు, నాకు ఇంత మేలు జరిగింది అందరు నవ్వుతుంటే వీడు నవ్వలేదంటే అర్థం ఏంటి? మీకు అర్థమైంది సంగతి ఇప్పటికైనా? మళ్ళీ వీడి మీద కేసు వస్తుంది. అందుచేత అందరు నవ్వినప్పుడు ఈ భగవద్గీత నేర్చుకుని జ్ఞాని కూడా నవ్వాలి. నవ్వినా ఏమనుకోవాలి? ఇప్పుడు హరిశ్చంద్ర డ్రామాలో నవ్వి ఈ నవ్వు నాది కాదు అనుకున్నట్టుగా ఇది నాది కాదు అనుకున్నాడా వీడు ముక్తుడు. ఈ నవ్వు నాది కాదు. సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే అన్నాడా? అది అనమాట. అందుచేత అయ్యా అర్జున, నహన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు. ఎందుకు ఏడుస్తావు, ఎందుకు దుఃఖిస్తావు అని చెప్పాడు. అందుచేత ఈ ఆత్మజ్ఞానాన్ని మనం చక్కగా తెలుసుకొని ఈ శరీరం కంటే భిన్నమైన పరమాత్మ నేను తెలుసుకొని ఈ సుఖదుఖాలకు అతీతమైన స్థితిని ఆ భగవంతుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.